हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यत्शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाखलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। ఓ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ రోజున మనం సుందరకాండ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలోని అత్యంత ప్రధానమైనటువంటి 21వ సర్గ త్రిజటా స్వప్నాన్ని అధ్యయనం చేయబోతున్నాము. ఈలో ఉండేటువంటి విశేషాలు ఇవి. ఈ త్రిజటా స్వప్నము పారాయణకి కూడా పనికొచ్చేయడం గొప్ప విశేషంలో ఉన్నటువంటిది అన్నమాట. ఇందులో విశేషాలు మనం అధ్యయనం చేద్దాం. ఇందులో మొట్టమొదటిగా ఇత్యుక్తా సీతయా ఘోరం రాక్షస్య క్రోధమూర్ఛితా కాశ్చిత్ జగ్ముః తదాఖ్యాతుం రావణస్య తరస్వినః. ఆ రాక్షస స్త్రీలు చాలా భయపెట్టారు. రాక్షస్య రాక్షస స్త్రీలు క్రోధమూర్ఛితా బాగా కోపం వచ్చేటట్టుగా బాగా కోపాన్ని చూపించారు ఆమె మీదకి. చూపించి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎన్ని మాటలు చెప్పినా ఆమె అంగీకరించలేదు. దీనోవా రాజ్యహీనోవా అని చెప్పి దీనుడైనా రాజ్యహీనుడైనా నా రాముడే నాకు పతి ఈ విధంగా చెప్పింది. చెప్పేటప్పటికి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైనవి. అయిపోయేటప్పటికి ఈ రాక్షస స్త్రీలలో కొందరు కాశ్చిత్ జగ్ముహు కొందరు జగ్ముహు వెళ్ళిరి. తత్ ఆఖ్యాతుం ఆ విషయం అంతటిని ఆఖ్యాతుం చెప్పటానికి ఎవరికి రావణస్య రావణునికి చెప్పడానికి తరస్విన వెంటనే వెళ్ళిపోయినారు. మేము ప్రయత్నం బాగా చేశామండి కానీ ఫలితం లేకపోయిందని చెప్పడానికి వెళ్ళారు. సరే తర్వాత తతః సీతాముపాగమ్య రాక్షస్యో ఘోర దర్శనా పునః పౌరుషమేకార్థం అనర్థార్థమధాబ్రువన్. తర్వాత భయంకర రూపంలో ఈ రాక్షస సీతాదేవి దగ్గర చేరి మరలా ఈ విధంగా మళ్ళీ మాట్లాడటం మళ్ళీ మొదలుపెట్టారు. ఇది ఇంకేనమాట. కొంతమంది అటు పరిగెత్తారు రావణుడి దగ్గరికి, కొంతమంది ఉంటే మళ్ళీ మొదలు పెట్టారు వాళ్ళ పాఠం మళ్ళీ మామూలే. ఏమంటున్నారు, అద్య ఇదానీం తవ అనార్యే సీతే పాప వినిశ్చయే రాక్షస్యో భక్షయిష్యంతి మాంసం ఏతద్యథా సుఖం. సీత నీవు అనార్యురాలవు, తవ అనార్యే అనార్యురాలవు అనగా అర్థం ఏంటి, పూజ్యురాలవు కాదు అని ఒక అర్థం. ఏ మాత్రం తెలియగలదానికి కాదు. ఇట్లా ఈ విధమైన అర్థాలు వస్తాయి. పైగా పాప వినిశ్చయే పాపాత్మురాలవు హే సీత. రాక్షస స్త్రీలో మేము ఈ రోజే ఇప్పుడే నీ మాంసమును హాయిగా భుంచేస్తాము. రాక్షస్య మేము భక్షయిష్యంతి మేము రాక్షస స్త్రీలము నిన్ను తినేస్తాం. నీ మాంసము ఏతద్ యథా సుఖం మీ మాంసాన్ని తిని చాలా సుఖంగా ఉంటాము, చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది, తినేస్తాం
అని అంటున్నారు ఈ రాక్షస స్త్రీలు. ఇక ఆ సందర్భంలో జరిగినటువంటి విశేషం, త్రిజట అనేటువంటి ఆమె ప్రవేశిస్తున్నది. ఆమె అంటున్నది, సీతాంతాభిః అనార్యాభిః తాభిః అనార్యాభిః దృష్ట్వా సంతర్జితాం తదా రాక్షసీ త్రిజటా వృద్ధా శయానా వాక్యమబ్రవీత్. ఇక్కడ విశేషం, సీతాం తాభిః, ఆ సీతాదేవిని తాభి రాక్షస స్త్రీలు అనార్యాభిః, అనార్య అని అంటున్నారు. ఈ విధంగా వాళ్ళందరూ అంటుంటే అప్పుడు తదా అప్పుడు దృష్ట్వా చూచి సంతర్జితాం, ఆ భయపెట్టుతున్నటువంటి వాళ్ళని చూసి అప్పటి వరకు నిద్రిస్తున్నటువంటి ఎవరు, వృద్ధ త్రిజట రాక్షసి శయాన, రెండో లైన్లో త్రిజటికి సంబంధించిన మాట. త్రిజట వృద్ధ, వృద్ధ త్రిజట, వృద్ధురాలైనటువంటి త్రిజట అనే పేరు కలిగిన రాక్షసి, రాక్షస స్త్రీ శయాన నిద్ర నుండి లేచి వాక్యం అబ్రవీత్, ఈ వాక్యమును అబ్రవీత్ పలికెను. వాళ్ళు భయపెడుతున్నారు. దృష్ట్వా సంతర్జితాం తదా, అనగా వాళ్ళు భయపెడుతున్నప్పుడు తదా అప్పుడు ఈ రాక్షస స్త్రీ త్రిజట నిద్ర నుండి లేచి ఈ విధంగా అంటున్నది అంటున్నారు. ఇక ఏముంటుంది, వృద్ధ త్రిజట, ఈ వృద్ధ అయినటువంటి త్రిజట ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలు మనకు రాబోతాయన్నమాట దీనిలో విశేషాలు. ఏముంటున్నది ఆమె, ఆత్మానం ఖాదత అనార్య నా సీతాం భక్షయిష్యథ జనకస్య సుతాం ఇష్టాం స్నుషాం దశరథస్య చ. ఓ దుష్ట స్త్రీలారా, ఈ రాక్షస స్త్రీలను ఏమి సంబోధిస్తుందో, దుష్టురాల మిమ్మల్ని మీరే భక్షించండి, ఆత్మానం మిమ్మల్ని మీరే ఖాదతాన్ తినేసేయండి, మీరు మీరు చంపుకొని తినేసేయండి. కానీ నా సీతాం భక్షిష్యథ, సీతను మాత్రం తినద్దు. ఏమిటి, మే జనకస్య సుతాం ఇష్టాం, జనక మహారాజుకి ఇష్టమైనటువంటి కూతురు ఈమె, ప్రియమైన కూతురు. ఇంకొక విశేషము, దశరథస్య చ స్నుషాం, స్నుష అంటే కోడలు అని అర్థం, దశరథుని యొక్క కోడలు అని చెప్పే విశేషాలు చెప్పేసింది. తండ్రి పేరు చెప్పింది, మామగారి పేరు చెప్పేసింది. కాబట్టి వాళ్ళు ఎవరు, జనక మహారాజు గారు తండ్రి, మామగారేమో దశరథ మహారాజు గారు. కాబట్టి ఒక విశేషం, ఇక నేను మొదలు పెడుతున్నాను ఈమె యొక్క చరిత్ర. తినవాకండి, మిమ్మల్ని మీరే తినుకోండి, అంతేగాని ఆమెను మాత్రం తినవాకండి. ఏమిటో ఎందుకు ఏమిటో ఇక మొదలుపెట్టి ఇక చెబుతున్నది. ఇది ఇక్కడ విశేషం. ఇవాళ ఎంతమంది గుర్తుంటుందో చెప్పినటువంటివి ఇవాళ బయటపడతారు. ఇంకా ముఖ్యమైనటువంటి రాల ఏదో ఉపనిషత్తులు చెప్తున్నప్పుడు వస్తుంది ఉపనిషత్తు ఒకటి. త్రిజట తనకు వచ్చిన కళలో రామునికి శుభము రావణునికి అశుభము రెండు చెబుతున్నది. అది కళలో వచ్చింది. శుభ అశుభాలు వచ్చినాయి. ఆ శుభమేమో రాముడికి, అశుభమేమో రావణాసుడికి అది అని హెడ్డింగ్ చెప్పేసి ఇది చెబుతున్నారు. స్వప్నో హృద్యమయా దృష్టో దారుణో రోమహర్షణ రాక్షసానాం అభావాయ భర్తౌ అస్యాభవాయ చ. అప్పుడు ఇక చెబుతుంది, భయంకరమైనటువంటి ఒక స్వప్నం వచ్చింది, దానిలో శుభము అశుభాలు రెండు ఉన్నాయి, చాలా భయంకరమైనది. దుష్టో దారుణో రోమహర్షణ, గగుర్పాటు కలిగించేటువంటిది, అటువంటి ఒక కళ వచ్చినది అని చెబుతున్నది. ఆ కళ ఎటువంటిది అంటే, మయా హృదయ మయా హి అద్య స్వప్నో హి అద్య మయా, మయా నా చేత అద్య ఇప్పుడు స్వప్నమున దృష్ట చూడబడినది, అది అర్థం. అది ఎలా ఉన్నదంటే, దారుణ రోమహర్షణ, భయంకరమైన కళ, రోమహర్షణ గగుర్పాటు కలిగించేటువంటిది అని చెప్తున్నాడు. ఇది రాక్షసాన అభావాయ, రాక్షసులకు వినాశము అది. ఇకపోతే భర్తు అస్య, అస్య ఇక్కడ కూర్చున్నది ఏమో సీతాదేవి, ఆమె యొక్క భర్తు ఆ రామునికి, భవాయచ శుభము, మొత్తం మీద సారాంశం చెప్పేసేసింది. ఈ కళలో సారాంశం చెప్పింది. రావణాసురుడికేమో వినాశము, రాముడికేమో జయము కలుగుతున్నది.
ఇది నాకు వచ్చినటువంటి స్వప్నము అని చెప్పాడు. అని చెప్పేసిన తర్వాత ఇంకా ఇక స్వప్న వృత్తాంతం చెప్పమని రాక్షసులు ఇంక అడుగుతున్నారు. అటైతే చెప్పు ఏమొచ్చిందో అసలు ఒకసారి మొత్తం అని అన్నారు. అనేటప్పుడు మేము మొదలు పెట్టేసింది. ఏవ ముక్త త్రిజటయా రాక్షస్య క్రోధమూర్ఛితా సర్వా ఏవ అబ్రువన్ భీతా త్రిజటాంతామిదం వచః. ఈ విధంగా చెప్పేటప్పుడు త్రిజట కోపంతో ఉన్న రాక్షస స్త్రీలు భయపడి త్రిజటతో ఇట్లా అన్నారు. భయపడ్డారు. ఎందుకంటే రావణాసురుడికి అపజయము వినాశం ఉంది అనేటప్పుడు భయపడ్డారు. అవతల రాముడికి శుభం కలుగుతున్నది అనేటప్పటికి వీళ్ళకి భయం పుట్టింది. కాబట్టి అప్పుడు అంటున్నారు, ఏమని అంటున్నారంటే ఆ రాక్షస స్త్రీలు కథయస్య త్వయా దృష్ట నీ చేత దృష్ట చూడబడిన కథయస్య ఆ స్వప్నము కథయస్య చెప్పుము. అయం స్వప్న కీదృశో నిశి ఈ రాత్రి యందు ఎలా నీకు సంభవించింది దాని గురించి తాసాం శ్రుత్వాతు వచనం దాని గురించి ఈ వచనాలు చెప్పుము. శ్రుత్వా వింటాము అని చెబుతూ రాక్షసీనం ముఖాచ్యుతం రాక్షస స్త్రీలందరూ కూడా ఒక్కసారి వాళ్ళందరూ వాళ్ళ ముఖాల్లో నుంచి ఈ విధంగా వృత్తాంతం చెప్పమని అందరూ వచ్చి కూర్చున్నారు. ఎటువంటిదో చెప్పుము అని. అప్పటికి త్రిజటకు తనకు ఉషకాలమున వచ్చి స్వప్న వృత్తాంతము చెప్పడం మొదలుపెట్టింది. ఉవాచ వచనం కాలే అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉషకాలము అంటే రాత్రి ఒక కాలం అనేటువంటిది. కాలాన్ని విభజన చేస్తే ఈ స్వప్నాలు రావడం రాత్రులు కూడా ఉషకాలంలో వచ్చిన స్వప్నము తథ్యము అనేటువంటి అర్థం. ఉషకాలం అంటే ఇంకా గంటన్నరకు సూర్యుడు వస్తాడనగా వచ్చేటువంటి ఉషకాలం అనమాట. ఆ ఉషకాలంలో వచ్చేటువంటి ఆ స్వప్నం అది త్రిజట స్వప్న సంశ్రితం అని చెప్తుంది. కాబట్టి చెప్పండి అని అంటే ఇక త్రిజట స్వప్న వృత్తాంతమును చెప్పడం మొదలుపెట్టింది అర్థం. ఇప్పుడు విశేషం ఏమిటంటే ఈ త్రిజట అనేటువంటి ఆమె ఎవరు అంటేట విభీషణుని యొక్క విశేషం ఏంటంటే కొంతమంది ఏమంటారంటే విభీషణుని యొక్క కుమార్తె అని అంటారు. కొంతమంది ఏదైనా సరే ఎవరన్నా సరే అట్లా పెట్టండి. ఎవరన్నా సరే ఆమె ఒక రాక్షస స్త్రీని. ఒక విశేషం ఏంటంటే ఇక్కడ ఇంతమంది రాక్షస స్త్రీల్లో ఈమెకి ఈ స్వప్నము రావటం అనేటువంటిది ఈమె యొక్క గొప్ప విశేషము. ఇది అనమాట. దీని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం అనమాట. ఏమిటంటే దీనిలో విశేషం ఏంటంటే ఇటువంటి స్వప్నాలు ఎవరికి వస్తాయి అది అర్థం. ఇటువంటి స్వప్నాలు ఎవరికి వస్తాయి అని అంటే ధర్మము యోగము జ్ఞానము అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి స్వప్నాలు వస్తాయి. అది మరి మిగిలిన వాళ్ళు ఎవరికి రావట్లేదు, ఈమెకే వచ్చినాయి. అటువంటి ఆమె ఈమె అని చెబుతూ ఇంకా విశేషాలు ఇంకా వస్తున్నది అనమాట. ఇంకే విశేషం ఏంటంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఆ గాయత్రి మంత్రాన్ని గురించి తర్వాత వస్తుంది, తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పాల్సింది ఏమిటంటే స్వప్నము. ఇది అర్థం. స్వప్నం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని అర్థం. కళ అనేటువంటిది ఏమిటి అని సంగతి. ప్రశ్నోపనిషత్తు చదివారు. ప్రశ్నోపనిషత్తులో స్వప్నం గురించి వచ్చింది. స్వప్నం గురించి 4వ ప్రశ్నలో వచ్చింది. ఈ స్వప్నంలో ఏమిటి అన్నమాట. ఎలా వస్తుంది అని అంటే జాగ్రత్త అవస్థలో చూసినటువంటివి వస్తుంటాయి. మరి జాగ్రత్త అవస్థలో చూసినటువంటివి సహజంగా వస్తూ ఉంటుంటాయి. మరి రకరకాలుగా వస్తుంటుంటాయి. మనన చేసుకున్నవి కానీ ఇవన్నీ వస్తుంటాయి ఈ జాగ్రత్త అవస్థలో. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే జాగ్రత్త అవస్థలో నువ్వు ఏ మనన చేసుకుంటున్నావో దానికి సంబంధించి వస్తుంది. త్రిజట ఈ విధంగా మనన చేసుకుంది కాబట్టి ఆ ఉన్నటువంటి సీతాదేవి ఎవరో ఆమె మనన చేసుకున్నది కాబట్టి ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ స్వప్నమాన్ని గురించి ఈ ప్రశ్నోపనిషత్తులో చెబుతున్నది ఏమిటంటే అత్ర ఏష దేవః ప్రశ్నోపనిషత్తులో 4వ ప్రశ్నకు సమాధానం చెప్తాడనమాట. ప్రశ్నోపనిషత్తు ఉన్నటువంటి. ఇప్పుడు మీరు అందరూ లేరు కాబట్టి చెప్పినా కానీ ప్రయోజనం లేదు. కాబట్టి దీనిలో సూక్ష్మంగా చెప్పేస్తాను. అత్ర ఏష దేవః స్వప్నే మహిమానం అనుభవతి. మనస్సు దేవః అంటే మనస్సు. ఆ మనస్సు
ఏమిటనమాట అనుభవిస్తూ కూర్చుంటుంది లోపల. ఏమిటంటే ఎత్తు దృష్టం అనుపశ్యతి, ఏదైతే జాగ్రత్త అవస్థలో చూశావో ఆ చూసినటువంటి దానిని ఈ స్వప్నంలో చూస్తుంటావు. ఒకటి అది కళ్ళకు సంబంధించింది. ఇక చెవులకి శృతమేవార్థం అనుశ్రోతి, చెవులతో ఏవో వింటున్నావు, ఆ వింటున్నవి మళ్ళీ ఈ స్వప్నంలో వింటుంటావు. దేశ దిగంతరైశ్చ ప్రత్యనుభూతం, దేశ దిగంతరైశ్చ ఈ దేశంలో సమస్త దిక్కుల అన్ని చోట్ల ఉండేటువంటి ప్రదేశాలలో ఉండేటువంటి నీవు అనుభూతం అంటే పొందినటువంటివి అనగా నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఇవాళ అమెరికాలో ఉన్నావు, రేపు ఇండియాలో ఉంటావు, ఇంకో చోట, అంటే ఇట్లా మొత్తం ఎక్కడెక్కడ తిరిగావో అక్కడున్న అనుభవాలన్నీ కూడా పునః మాటి మాటికి ప్రత్యనుభవతి మరలా అనుభవంలోకి వస్తూ ఉంటుంటాయి. దృష్టంచ అదృష్టంచ, చూసినది చూడనిది, శృతంచ అశృతంచ, వినినవి విననటువంటివి, అనుభూతం చ అననుభూతంచ, అనుభవించినవి కూడా, ఇట్లా సత్ అసత్ చ సర్వం పశ్యతి అత్ర స్వప్నే. చూసినవి చూడనివి రకరకాలు ఇవన్నీ కూడా మనకు ఈ స్వప్నంలో వస్తూ ఉంటుంటాయి అని ఈ స్వప్నాన్ని గురించి ప్రశ్నోపనిషత్తు చెప్పింది అనమాట. ఈ స్వప్నంలో లలితలో కూడా వచ్చింది. లలితలో ఎలా వచ్చింది? జాగ్రత్త అవస్థ వచ్చింది, జాగరిణి వచ్చింది, స్వప్నావస్థ వచ్చింది. అలానే ఎన్ని అవస్థలు దానిలో? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఒకటి, రెండు. మూడో అవస్థ ఏమిటి? సుషుప్తి అవస్థ. నాలుగో అవస్థ ఏమిటి? తురీయ అవస్థ. 4 అవస్థలు ఈ మనకు దీనిలో లలితలో కూడా వచ్చినాయి అనమాట. ఈ 4 అవస్థల్లో పరమాత్మ ఉంటాడు. ఆయన 4 అవస్థల్లో పరమాత్మ ఉంటాడు, ఉండి నడుపుతూ ఉంటుంటాడు అనమాట. 4 అవస్థలు అనమాట. ఇది అక్కడ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే, ఇక్కడ చూసినవి చూడనివి ఒకటి, అననుభూతము అంటే నీకు ఏవైతే అనుభవించిన ఉన్నాయో అనుభవించినటువంటి అవి ఇవి మొత్తం అన్ని కూడా వస్తూ ఉంటుంటాయి అని అన్నారు. అంటే త్రిజట, ఈ త్రిజట అనేటువంటి ఆమె ఆ సీతాదేవిని గురించి వచ్చినది. ఈ కళ వచ్చిందంటే ఎందుకు వచ్చినది అని అంటే, ఆమె సీతాదేవిని గురించి ఆలోచన చేసినటువంటి మనిషి అని అర్థం. ఎవరు సీతాదేవి అని అంటే గాయత్రీదేవి. ఇంత క్రితము కొన్ని నామాలు వచ్చినాయి, ఇది గడిచిపోయినటువంటి దానిలో. సీతాదేవిని మహాలక్ష్మి స్వరూపంలాగా విశాలాక్షి అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు. ఈ పదాల ద్వారా ఏమిటంటే అమ్మవారు అనేటువంటి ఒక అర్థం ఆ త్రిజటకి తెలిసింది. కాబట్టి సాక్షాత్తుగా అక్కడ ఉన్నటువంటి అమ్మవారు, కాబట్టి ఆ అమ్మవారిని ఈమె ధ్యానంలో ఉన్నది అని అర్థం అనమాట. ఈమె పేరు ఏమిటి అంటే త్రిజట అని అర్థం అనమాట. త్రిజట అంటే అర్థం ఏమిటి? త్రిజట అనేది రాక్షస స్త్రీ పేరు అనుకోండి. ఆధ్యాత్మికంగా అర్థం ఏమొస్తుంది? త్రిజట అంటే 3 జడలు అని అర్థం వస్తుంది. 3 జడలు అంటే కేశాలని 3 పాయలు తీసి జడేస్తే సరే జడ కనబడుతూ ఉంటుంది అని చెప్తాను. పై కనబడేది 2 పాయలు కనబడుతుంటుంది, 3వ పాయ కనబడదు. ఇది ఏమిటి ఇందులో ఉన్నటువంటి రహస్యం అని అంటే, ఆ పాము లాంటి ఉన్నటువంటి ఆ జడ ఉన్నదే, ఆ జడకి కిందనే ఒక విశేషమైనటువంటి నాడీ మండలం ఉంది, అదే వెన్నుపూస. ఆ వెన్నుపూసలో ఈ 3 భాగాలు ఉన్నాయి. ఈ మనం జడని ఏ విధంగా శిరోజాలని 3 భాగాలు చేస్తామో అట్లా ఈ మధ్య భాగం ఉన్నది చూశారు, 3 భాగాల్లో మధ్య భాగం. ఈ మధ్య భాగం సుషుమ్నా నాడి. అది అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి 2 నాడు ఎళా పింగళ నాడులు. ఈ 2 అనమాట. ఈ మధ్యలో ఉన్నది సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడియే మనకు అమ్మవారి యొక్క స్వరూపము. ఈ సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుంది అని అంటే మూలాధారంలో
కుండలినిలో ఉంటుంది. ఆ కుండలిలో ఉన్నటువంటి సుషుమ్నా నాడిని పూరక రేచక పూరక కుంభకముల ద్వారా ఆ సుషుమ్నా నాడిని కదిలిస్తే ఆ సుషుమ్న అనేటువంటి నాడి పాము మాదిరి కుండలిని. కుండలిని అంటే పాము చుట్ట అని అర్థం. ఆ పాము ఒక్కసారి ఆ వెన్ను పాము అంటే వెన్ను పూస మధ్యలో ఉన్న పాము ఇదనమాట. అది ఒక్కసారి బుసలు కొడుతూ ఒక్కసారి మూలాధారం చక్రం దగ్గర నుంచి పైకి ఎలా వస్తుందనంటే అన్నిటిని భేదించుకుంటూ షట్చక్రాలను భేదించి మధ్యలో ఉన్న గ్రంథులు ఏమిటి గ్రంథులు? బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, వీటిని కూడా భేదించుకొని ఎక్కడికి వెళుతుంది? సహస్రారంలోని చంద్రమండలానికి వెళుతుంది. సహస్రారంలో ఉన్న చంద్రమండలం అంటే అర్థం ఏంటి? అమ్మవారి యొక్క స్వరూపం. అది అది ఎలా ఉన్నది అంటే తెల్లగా మెరిసిపోతూ ఉన్నది. ఆ చంద్రమండలాన్ని ఈ సుషుమ్నా నాడి తాకుతుంది. ఈ సుషుమ్నా నాడి తాకటం అంటే అర్థం ఏంటంటే ఈ సుషుమ్నా నాడి వేడిగా ఉంటుంది. అంటే అగ్ని రూపంగా ఉంటుంది. ఈ పాము అంటే పట్టుకుంటే కాలిపోతుందా అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఎట్లా వస్తుంది? వాయురగ్ని, వాయువు నుంచి అగ్ని పుట్టింది. వాయువుని ఏం చేస్తాము? ప్రాణాయామంలో లోపల బంధిస్తాం. ఆ బంధించినప్పుడు ఆ వాయువు నుంచి అగ్ని పుడుతుంది. అగ్ని పుట్టేటప్పుడు చురుకు ముట్టేటప్పటికి ఈ పాము బర్రం లేస్తుంది. అది అర్థం. ఆ లేచి ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడికి ఆ చంద్రుని దగ్గరికి. చంద్రమండలం అంటే నిజంగా బయట ఉన్న చంద్రమండలం అని అది కాదు అర్థం. చంద్ర రూపంగా ఉన్నటువంటి ఒక బిందువు అని అర్థం అనమాట. తెల్లని బిందువు. ఆ బిందువుని పట్టేసింది. ఆ బిందువుని పట్టేసేసి వేడిగా ఉంది కదా, ఆ బిందువు ఎలా ఉన్నది అంటే ఘనీభవించి ఉంది. అది అంటే అర్థం ఏమిటి? ఈ వేడిది తాకేటప్పటికి ఆ బిందువులో ఉన్న అమృతము అంటే ఇప్పుడు మనం ఒకసారి చూడండి, ఇది నెయ్యి ఉన్న చూసి అది వెన్నపూస ఉంది అనుకోండి, తెల్లగా ఉంది వెన్నపూస. దాన్ని గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టాం. అంతకు ముందాక తెల్లగా ఉంది. ఆ తర్వాత ఏమిటనమాట? కరిగిపోయింది. కరిగిపోయింది. అట్లనే ఆ తెల్లని చంద్రబింబంలో నుంచి తెల్లని కిరణాలు ఈ శరీరం అంతా 72,000 నాడులలో ప్రవహిస్తుంది. ఇదే మనకు అక్కడ ఇదేంలోనంటే కఠోపనిషత్తులో 72,000 నాడులు చెప్పారే, అక్కడికి వచ్చింది. ఇది దీనిలో విశేషం. అంటే ఏమిటనమాట? ఆ యోగ మార్గం ద్వారా అలా పొందుతారనమాట ఋషులు. ఇట్లా ఈ విధంగా ఆ చంద్రమండలం అంటే అర్థం అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది వాళ్ళు ఏమవుతారు? అమరులు అయిపోతారు. ఈ అగస్త్య మహర్షి ఇటువంటి వాళ్ళు అనమాట. ఉదాహరణకి మనకు లలితలో అగస్త్య మహర్షి, దుర్వాస 12 మంది వస్తారు. ఆ 12 మంది అట్లా అనమాట. ఇది మనకు దీనిలో ఈ విధంగా అనమాట. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇక్కడ చెప్పేది ఏమిటంటే త్రిజట అనేటువంటి ఆమెను ఆ మాటను తీసుకొని మనము ఇక్కడ యోగ పరంగా చెప్పుకున్నాము అని అర్థం అనమాట. గాయత్రి పరంగా ఏమిటంటే వచ్చేటువంటి దీనిలో అమ్మవారు సాక్షాత్తు గాయత్రి స్వరూపము కాబట్టి, గాయత్రి స్వరూపం కాబట్టి అమ్మవారిని ఆమె దర్శిస్తూ ఉన్నది కాబట్టి ఆమె రోజు దర్శిస్తుంది. ఎవరో త్రిజట. ఈ త్రిజట అసలు ఏమిటంటే ఈమె చేయాల్సిన పని, రావణాసురుడు ఈ త్రిజటని ఈమెకు ఒక పర్సనల్ సెక్రటరీగా ఉంచేశాడు. అది అసలు విషయం. అంటే ఏమిటి? ఈమె యొక్క బాగోగులు చూసుకోవటం, ఈమె ఎక్కడ తిరుగుతున్నది ఏమిటి, తర్వాత ఈమెకేం కావాల్సిన అనమాట. ఇట్లా ఈ త్రిజట. ఈ త్రిజటకే ఇంకో పేరు నల అనేటువంటి పేరు ఉన్నదని ఈ విధంగా ఏ పేరైనా సరే పక్కన తర్వాత విషయం. ఈమె మాత్రం మిగిలిన రాక్షస స్త్రీలు మాదిరిది కాదు. రాక్షస స్త్రీలు మిగిలిన వాళ్ళు ఉన్నారే, ఏమిటి? ఒక కన్ను, ఒక చెవి, ఒక కాలు ఉన్న వాళ్ళు ఉన్నారే, ఆ టైపు వీళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఆ సహస్ర స్తంభ మండపం బయట కూర్చుండేవాళ్లే వాళ్ళందరూ. ఈ అమ్మవారు మాత్రం లోపల కూర్చుంటుంది. అక్కడే ఈ త్రిజట కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ త్రిజట చూసింది అనమాట. ఎవరిని? లలితని చూసింది, అమ్మవారిని.
చూసి ఆమె భావన చేసుకున్నది. భావన చేసుకుంటే శుభకార్యమైనంత వచ్చింది. తాను ఎదుటగా ఉన్నటువంటి ఎవరు సీత సాక్షాత్తుగా విశాలాక్షి. ఆ పేర్లు మన లలితలో చెప్పినట్టుగా కొన్ని పేర్లు మహాలక్ష్మి పేర్లతోటి వచ్చింది. కాబట్టి ఆమెకు స్వప్నం వచ్చింది అనేటువంటి విషయం. అది స్వప్నం రావడానికి ఏమిటంటే దీనిలో గాయత్రి మంత్రం యొక్క శక్తి కూడా ఉన్నది అని అర్థం. ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఈ త్రిజట చేస్తున్నదా లేదా తర్వాత సంగతి. కానీ ఎవరు గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తున్నది అని అంటే సీతాదేవి. ఇంకొక విశేషం ఏంటంటే గాయత్రి మంత్ర స్వరూపము యొక్క విశేషమైనటువంటి శక్తి ఎవరంటే రామచంద్రమూర్తి. అది ఒకటి. ఇంకొక విశేషం ఏమిటంటే గాయత్రి మంత్రమే ఈజ్ ఈక్వల్ టు గాయత్రి మంత్రం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మాస్త్రము. ఈ బ్రహ్మాస్త్రం ఎవరి దగ్గర ఉందో రామచంద్రమూర్తి దగ్గర ఉంది. ఇది ఇంత విశేషమైన శక్తి సంపద కలిగినటువంటిది అమ్మవారు. ఇది ఇక్కడ అర్థం. ఈ విషయం ఆమె త్రిజట మనన చేసుకున్నది అనగా జాగ్రత్త అవస్థలో మనన చేసుకున్నది. జాగ్రత్త అవస్థలో మనన చేసుకున్నది కనుకనే ఆ ఎవరు అమ్మవారు గాయత్రి మాత అన్నమాట. ఎట్లా అంటే ఈమె రోజు సాయంకాలం గాయత్రి మంత్రం చేసుకుంటున్నది అనేటువంటి భావం కూడా మనకు ఒక చోట ఆంజనేయ స్వామి చెప్పారు. సంధ్యార్థే వరవర్ణిని లోగడ వచ్చిందిగా. ఆయనంతా ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడ అశోకవనంలో తిరుగుతుంటుంటూ ఓ చిన్న నది కనపడ్డది. ఆ నది కనబడేటప్పటికి ఇక్కడి సాయంకాలం అవుతున్నది, అది తెల్లవారుతున్నది, ప్రభాతం తెల్లవారుతున్నది, సూర్యుడు రాబోతున్నాడు. ఆ సీతాదేవి వచ్చి సంధ్య కోసం వస్తుంది అంటే అర్థం ఏంటి? గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తున్నది కాబట్టి గాయత్రి మంత్రాధి దేవత అది చెబుతున్నాడు. ఇన్ని లక్షణాలు మనకి ఇక్కడ ఉన్నాయి. అమ్మవారిని చూస్తే సాక్షాత్తుగా లలితా పరమేశ్వరి. ఎన్ని నామాలు అయితే లలితకు ఉన్నదో 1000 నామాలు, ఆ 1000 నామాలని ఇక్కడ అనుసంధానం చూసుకోవాలి. అది అట్లా అనమాట. అని ఇక్కడ దీనిలో చెబుతూ దీనిలో ఒక విశేషం కూడా దీనిలో ఇంకా వస్తాయి, ఇంకా చెప్తా, ఇంకా తర్వాత మధ్యలో ఇంకొస్తాయి. సరే, ఈమెకి కళ వచ్చింది. ఆ కళలో ఏం చెప్పింది అనమాట? రావణుడికేమో వినాశము, రాముడికేమో జయము అని చెప్పింది. ఆ చెప్పిన తర్వాత వీళ్ళందరూ చేరారు, ఈ రాక్షస స్త్రీలు. ఏమొచ్చిందో నీకు కథ ఒకసారి చెప్పవమ్మా అని అన్నారు. చెప్పవమ్మా అనేటప్పటికీ 9వ శ్లోకం నుంచి ఇక స్వప్న వృత్తాంతం చెబుతూ ఉన్నది. ఏం చెబుతున్నదంటే గజదంతమయీం దివ్యాం గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం. శిబికాం అంటే పల్లకి అర్థం అన్నమాట. గజదంతమయీం దివ్యా శిబికాం అంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయం ఆస్థాయ రాఘవః శుక్రమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః. రాముడు లక్ష్మణ సహితుడై తెల్లని పుష్పమాలలు తెల్లని వస్త్రములు ధరించి ఉన్నాడు. ఎవరు? రాఘవః ఒకటి. తర్వాత ఏనుగు దంతములతో నిర్మించినది, 1000 హంసలతో మోయుచున్నది, 1000 హంసలు మోస్తున్నదిట. ఆకాశగామి అయిన పల్లకీలో రాముడు లక్ష్మణ సమేతుడై అధిష్ఠించి స్వయముగా వచ్చెను. అది నాకు కనపడది, మొట్టమొదటి దృశ్యం కనపడ్డది అని చెబుతున్నాడు. ఏమిటో శుక్రమాల్యాంబరధరః లక్ష్మణేన సహాగతః. ఇంకా గజదంతమయీం, ఇక్కడ విశేషం రాబోతున్నది. గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం యుక్తాం సంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః. పైకి ఏం చెబుతున్నారు? రామలక్ష్మణులు అనే మాట చెబుతున్నారు. వాళ్ళిద్దరూ పల్లకీలో వస్తుంటే నేను చూశాను అన్నాడు. లోపల అర్థం ఏమిటి? ఇది దీనిలో విశేషం. లోపల అర్థం ఏమిటంటే ఆ పల్లకీలో కూర్చున్నది ఎవరనంటే గాయత్రి మాత. ఆ పల్లకి ఏమిటంటే దివ్యమైన పల్లకి. ఆ పల్లకికి ఎన్ని హంసలు ఉన్నాయి? హంస సహస్రేణ
హంస సహస్రేణ ఎన్ని హంసలు ఉన్నాయి అనంటే లెక్కలేవండి. ఎన్నో హంసలు మోస్తూ ఉన్నాయి. హంసలు ఎట్లుంటాయి? తెల్లగా ఉంటాయి. ఆకాశంలో ఆ పల్లకి వస్తున్నది. ఆ పల్లకీలో కూర్చున్నది ఎవరు? రాఘవ. రాఘవుడు ఎలా ఉన్నాడు అయ్యానంటే శుక్ల మాల్యాంబరధర. శుక్ల తెల్లని ఒకటి, మాల్య అంబరధర అనేటువంటి మాలలు ధరించి, అనగా అంబరము అంటే వస్త్రాలు, తెల్లని వస్త్రములు ధరించి లక్ష్మణుని తోటి సహా ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇది పైకి అర్థం. ఇది పైకి అర్థం ఏంటంటే ఆ తెల్లని పల్లకీలో రామ లక్ష్మణులు ఉన్నారు, నేను చూశాను అని చెబుతున్నాడు. ఇక్కడ లోపల అర్థం ఏమిటి దీనిలో విశేషమైనటువంటిది అంటే, ఇక్కడ గాయత్రి మంత్రానికి సంబంధించిన విశేషము దీనిలో వస్తుంది. ఏమిటంటే గాయత్రీదేవి వస్తున్నది. గాయత్రీదేవిని ఆ బొమ్మ మీలో ఎంతమంది చూశారు? ఆ బొమ్మ చూసిన వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. పద్మంలో అట్లా కూర్చుంది అమ్మవారు, ఆ పక్కనే అక్కడే హంస కూడా ఉన్నది. అమ్మవారు ఆ పద్మంలో కూర్చోన్నది ఎవరు? గాయత్రీదేవి. ఇప్పుడు ఈ బొమ్మ ఎప్పుడైనా చూసారా అని నేను అర్థం. చూసారా అని తెలుస్తున్నది. అది అది ఇక్కడ ఇక్కడ ఎవరంటే రాఘవ ఈజ్ ఈక్వల్ టు గాయత్రీదేవి, అది అర్థం. రాఘవ అంటే గాయత్రీదేవి అని అర్థం. ఆ గాయత్రీదేవి కనపడ్డది అని అర్థం అనమాట. ఇక్కడ అభేదం అనమాట. దీనిలో మనం అనుకుంటాం ఏమంటే రాముడు కదండి ఇదంటే, పైకి అర్థం కథ అట్లా చెబుతున్నాడు, కానీ లోపల ఉన్నటువంటి విశేషమైనటువంటిది ఇది అర్థం అనమాట. ఆమెకు స్వప్నంలో, అందుకనే ఇందాక మనకు ఉపనిషత్తు చెప్పాను, దృశ్యంచ అదృశ్యంచ, చూసినవి చూడనివి, అనుభూతిం అననుభూతించ, ఈ విధంగా చూసినవి ఒకసారి అననుభూతించ నేను కొన్ని ఉంటాయి, ఆలోచన చేసుకుంటుంటాడు. సీతాదేవిని చూసింది, ఈమె అమ్మవారు, గాయత్రి మాత, లక్ష్మీమాత, ఇట్లా ఈ విధంగా ఆమెను చూసి ఏంటి మనస్సుతోటే అది. కొన్ని ఏమో నిజంగా కళ్ళతోటి చూసినవి కళ్ళలోకి వస్తాయి. ఇప్పుడు నిజంగా కళ్ళతోటి చూసాడా? చూడలేదు. మనన చేసుకున్నాడు, ఆ మనన చేసుకున్నవి కూడా వస్తాయి. కేవలం మనన చేసుకున్నది త్రిజట, అమ్మవారిని దర్శనం చేసుకొని మనన చేసుకున్నది. ఆ మనన చేసుకోవటం వలన రామచంద్రమూర్తి అనగా ఆ ఎవరు? గాయత్రి మాత కనబడ్డది అని అర్థం అనమాట. ఇదనమాట దీనిలో విశేషమైనది. అయితే ఇక్కడ ఒక విశేషం. 10వ శ్లోకంలో ఎన్ని లైన్లు ఉన్నాయి? 3 లైన్లు ఉన్నాయి. గాయత్రి మంత్రానికి ఎన్ని లైన్లు? 3 లైన్లు ఉంటాయి. ఇక్కడ 3 లైన్లు ఉన్నాయి. గాయత్రి మంత్రానికి 3 లైన్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రతి లైన్కి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 16 అక్షరాలు ఉన్నాయి. మీరు లెక్కేసుకోండి. ప్రతి లైన్కి 16 అక్షరాలు ఉన్నాయి. అనగా అంటే 16 అక్షరాలు ఉండాలి. అనుష్ఠుప్ ఛందానికి సహజంగా ప్రతి లైన్కి ఒక 16 అక్షరాలు ఉండాలి. 3 పాదాలు, త్రిపాద గాయత్రి అని అర్థం అనమాట. మనం చేసేటువంటి ఈ గాయత్రి మంత్రం ఉందే, అది త్రిపాద గాయత్రి. త్రిపాద గాయత్రి అన్నారండి, మరి 4వది కూడా ఉన్నదా? ఉంది. అది మీకు లలిత చెప్పేటప్పుడు వస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే 4వ పాదం ఏమున్నది అంటే, ఈ 4వ పాదంలో పరోరదసి సావధోం, చివరికి ఓం వస్తుంది. 4వ మంత్రం అంటే 4వ లైను గాయత్రి మంత్రంలో 4వ లైను పరోరదసి సావధోం అని 4వ పాదం వస్తుంది. ఇది మీకు చెప్పేటప్పుడు ఇది లలిత చెప్పేటప్పుడు గాయత్రి అని వస్తుంది, చూశారు నామం అక్కడ వస్తుంది. లలితలో చాలా విశేషాలు వస్తే అక్కడ వస్తాయి. కాబట్టి ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే, ఈ రామచంద్రమూర్తి తెల్లని ఒక పల్లకీలో కూర్చున్నాడు. ఆ పల్లకీని అనేక తెల్లని హంసలు మోస్తూ ఉన్నాయి. ఆ రామచంద్రమూర్తి పక్కనే లక్ష్మణస్వామి కూడా ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు అని అంటే, ఆయన తెల్లని పుష్పమాలలు ధరించి తెల్లని వస్త్రములు ధరించి ఉన్నాడు. అది
తెలుపు అని అర్థం. తెలుపు అనేటువంటి దాన్ని దేనికి తీసుకొస్తుంది? శుద్ధ సత్వగుణాన్ని తీసుకొస్తుంది. ఇది తెలుపు అనేటువంటిది అనమాట. తెలుపు అనే శుద్ధ సత్వగుణాన్ని తీసుకొస్తుంది తెలుపు. మిగిలిన ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చూశారు, ఈ కలర్స్ అన్ని కూడా శుద్ధ సత్వగుణానికి కాదు, ఊరికి మనస్సును ఆకర్షిస్తూ ఉంటాయి కలర్స్. ఎట్లా అనమాట ఇది శుద్ధ సత్వగుణం. తెల్లగా ఉన్నటువంటి ఆ పల్లకిలో కూర్చున్నాడు. ఆ పల్లకి అంతరిక్షగా ఆకాశంలో వెళుతూ ఉన్నది. అటువంటి చూశాం. ఇప్పుడు విశేషం ఏంటంటే శుభ సూచికానికి తెలుపు అనేటువంటిది ఒక విశేషం. శుభ సూచకానికి తెలుపు అనేటువంటిది అనగా అర్థం ఏంటనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే మనకు తెల్లనైనటువంటి వస్త్రాలు, వాస్తవానికి కూడా పూర్వకాలం వస్త్రాలన్నీ కూడా తెలుపే. అయితే ఏంటంటే తర్వాత ఇవన్నీ రంగులు వేసి రకరకాల ఆకర్షణీయంగా తర్వాత వచ్చినటువంటి విశేషాలు. కానీ తెల్లని వస్త్రం అనేటువంటిది ఏం చూపిస్తుంది అంటే ఒక నిర్మలమైనటువంటి మనస్సుని, శుద్ధ సత్వగుణాన్ని చూపిస్తూ ఉంటుంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు గాయత్రి మంత్రం. ఇంకా విశేషాలు వస్తాయి, ఇంకా ఉన్నాయి, అప్పుడు పూర్తి కాలే. తర్వాత 11లో స్వప్నే చ అద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృత, సీతా శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత. ఇప్పుడు వచ్చిన స్వప్నం సీతాదేవి కూడా తెల్లని వస్త్రములు ధరించి చుట్టూ సముద్రమున్న పర్వతముపై అధిష్ఠించి ఉన్నట్లుగా చూచితిని. మళ్ళా జాగ్రత్తగా దూరం వెళ్ళిపోవాలి మీరు, చాలా దూరం, కనీసం 10,000 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఎంతమంది వెళతారో చూద్దాం. మళ్ళీ చెబుతున్నాను. ఆ సీతాదేవిట ఎలా ఉన్నదంటే తెల్లని వస్త్రాలు ధరించిందండి. ఒక కొండ మీద కూర్చుందండి. ఆ కొండ చుట్టూ ఏముందంటే సముద్రం ఉందండి. నిజంగా అప్పుడు అక్కడ ఉన్నది అసలు ఆమె మామూలు చెట్టు కింద కూర్చుంది కదా, మళ్ళీ ఎవరు ఎవరు భానుమతి చెప్తుంది, చెప్పు. క్షీరాబ్ది కన్య. ఏంటో చెప్పావు? క్షీరాబ్ది కన్య. చెప్పమ్మా. అంటే ఏం లేదు, అన్వేషణకి వెళుతూ అలవాటు చేసుకోవడం కోసం చెబుతున్నాం, అంత చెప్తే ఇంకేం లేదు. గాయత్రి మాత కనపడింది. దానికి దూరం వెళ్ళలేరు. పార్వతీదేవి. సరే, ఇప్పుడు మీకు దారి చూపిస్తే అదే చంద్రుడు చెప్పేటప్పుడు చూస్తుంటే పార్వతి అండి. క్షీరాబ్ది కన్య అనుకున్నాను గురుగారు. ఇప్పుడు క్షీరాబ్ది కన్య అనే విధంగా చెబుతున్నారు. క్షీరాబ్ది కన్య అంటే పాలసముద్రం నుంచి పుట్టింది అని కదా అర్థం. క్షీరాబ్ది కన్య అంటే పాలసముద్రం నుంచి పుట్టింది అని కదా అర్థం. ఇక్కడ నేనేం చెబుతున్నాను, చుట్టూ సముద్రం ఉన్నది అంటే సెంటర్ లో కొండ ఉన్నది. సెంటర్ లో కొండ ఉన్నది, కొండ మీద కూర్చున్నది ఈమె. ఈ కొండని ఏ విధంగా భావించుకోవాలి అంటే అర్థం ఏమిటి, ఇది ఒక ద్వీపము. చెప్పు, దారిలోకి రా, సుధాసాగర మధ్యస్థ, అది సుధాసాగర మధ్యస్థ. సాగరం పాల సముద్రం మధ్యలో ఉన్నది. ఇప్పుడు అర్థమైందా? పాల సముద్రం మధ్యలో, అందుకని ఆ మధ్యలో ఉన్నటువంటిది అనమాట. మణిద్వీపాన్ని పట్టుకున్నారు అనమాట. అట్లా అంటే ఎందుకనంటే నేను చెప్పకుండా ఊరు చెప్పుకుంటూ పోతే ఊరు కూర్చుంటారు, ఎందుకంటే అన్వేషణలోకి పోతే గుర్తుకు వస్తుంటుంది, అందుకు చెప్తాను. సరే, స్వప్నే చ మయా దృష్ట సీతా శుక్లాంబరావృత. సీతాదేవి కూడా తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నది. తెల్లని వస్త్రాలు ధరించింది అంటే శుద్ధ సత్వగుణము అని అర్థం అనమాట. అట్లా సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత. సాగరేణ చుట్టూ సముద్రం ఉన్నది, శ్వేతం పర్వతమాస్థిత. ఆ కొండ కూడా తెల్లగా ఉంది. చూడండి, ఆ కొండ కూడా మధ్యన తెల్లగా ఉన్నదండి అని చెబుతున్నారు. అటువంటి దృశ్యాన్ని చూసిందిట ఆయన.
కాబట్టి దీన్ని బట్టి ఏమని అనుకోవాలి, ఇందాక మనం చెప్పుకున్నాం, దృష్టంచ అదృష్టంచ, చూసినవి చూడనివి. చూసిందాం అంత క్రితం చూడాల. ఏ విధంగా చేసింది? దేవం అంటే మనస్సు, మనస్సులో అననుభూత, అభిభూత, అననుభూత అనగా మనస్సులో భావించింది అది. ఈ సీతాదేవి ఎవరు అని రోజు భావిస్తున్నది. పక్కనే ఉన్నది కదా ఆమె. సీతాదేవి పక్కన సహస్ర స్తంభ మండపంలో ఉంది కదా, భావించింది. ఆ భావన అంతా కూడా ఈ స్వప్నంలోకి వచ్చింది. కాబట్టి సీతాదేవి శ్రీ లలితా పరమేశ్వరి, లేకపోతే గాయత్రీదేవి. లేకపోతే గాయత్రీదేవి రామచంద్రమూర్తి అనుకున్నా, సీతాదేవి లలితా పరమేశ్వరి అనుకున్నా ఏమీ పర్వాలేదు. ఆ 3 లైన్లలో రామచంద్రమూర్తి గాయత్రి మంత్రం. ఇక్కడ ఉన్నటువంటి స్వప్నే తద్యమయ, ఇటువంటి చోట అమ్మవారు. అందుట్లో లలితానామాల్లో గాయత్రి నామం అమ్మవారికి ఉన్నది. అంటే అభేదము అని అర్థం. లలిత అన్న గాయత్రి అన్న ఇవన్నీ కూడా అభేదాలు ఇట్లా అనమాట. అని చెబుతూ ఇంకా విశేషము ఏమిటంటే, గాయత్రి మంత్రానికి అధిదేవత రాముడుగా ఇక్కడ చెబుతున్నారు అనమాట. అనగా గాయత్రి మంత్రాన్ని మనం ఉపాసన చేస్తున్నాం అంటే రామచంద్రమూర్తిని ఉపాసన చేస్తున్నాము అని అంతకు అర్థం అనమాట. దీనిలో అది అంత విశేషం అనమాట దీనిలో ఉంది అని చెబుతూ, ఇందులో ఇక 12వ శ్లోకంలో వస్తున్నది. రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయథ రాఘవస్య మయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చచార సహలక్ష్మణ. రామేణ సంగత సీత, రామేణ రామునితో, సీతా సంగత సీతతో కూడి ఉన్నాడు. రాముడు సీత ఇద్దరు ఉన్నారండి. అది ఎలా ఉన్నది అని అంటే, సూర్యునితోనున్న కాంతి వలె భాస్కరేణ ప్రభ యథ. భాస్కరుడు సూర్యుని యొక్క కాంతి కలిసి ఉంటుంది కదా. సూర్యుడు ఒక వేరుగా, కాంతి ఒక వేరుగా, విడివిడిగా ఉన్నది కదా. సూర్యుడిలో కాంతి ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో అట్లా ఆ విధంగా ఈ రాముడు సీతారాములు అలా ఉన్నారు అని చెప్తున్నారు. సీతారాములు అలా ఉన్నారు అంటే అర్థం ఏమిటి? దీనిలో సీతారాములు కనుకుంటారు ఈమెకి. ఎలా ఉన్నారంటే సూర్యుడి మాదిరిగానే ఉన్నారు అని చెప్తున్నారు. రాముడికి ఎడమ చేతి వైపున సీతాదేవి ఉన్నది కనపడ్డారు. ఎట్లా ఉన్నారయ్యా అనంటే కాంతిగా సూర్యుడి మాదిరిగా ప్రకాశిస్తున్నారు అని చెప్పారు. సాక్షాత్తుగా ఆ స్వప్నంలో దర్శనం చేసుకున్నది ఈమె. త్రిజట స్వప్నం చేసుకుంది. అంత క్రితం రాముడిని చూసిందా? చూడలేదుగా. ఇంత క్రితం కూడా రాముడు వచ్చాడు. ఇప్పుడు అంత క్రితం పల్లకీలో అప్పుడు చూసింది. మళ్ళీ ఇక్కడ చూస్తుంది రాముడు. అసలు రాముడిని అసలు చూసిందా ఎప్పుడన్నా? ఏమీ చూడలేదుగా. రాముడు కనపడ్డాడు. ఇది అంటే ఎలా కనపడ్డాడు రాముడు అంటే అమ్మవారి ద్వారా కనపడ్డాడు. ఎత్ర స్థిత అంబ తత్ర పురుష అస్తి, పరమేశ్వర అస్తి. ఎక్కడైతే అమ్మవారు ఉంటుందో అక్కడ అయ్యవారు ఉంటాడు. అయ్యవారు ఎక్కడ ఉంటాడో అమ్మవారు అక్కడ ఉంటుంది. మనకు ఆలయాల్లో ఎక్కడ చూపిస్తున్నాడంటే వెంకటేశ్వర స్వామి గుడి అని అంటారు. ఆ పక్కన అమ్మవారు ఆ పక్కన ఉన్నది. ఇంకో చోట రామాలయం అండి, ఆ పక్కన అమ్మవారు. ఇంకో చోట అంటే ఏంటి? అమ్మవారుతో కూర్చొని ఉంటుంటారు. అమ్మవారు కూడా పక్కన ఉండాలి అట్లా. ఎందుకంటే మనకు చెప్పేది ఏమిటంటే అయ్యవారు అంటే అమ్మవారు కూడా కలిసి వస్తుందో అది గుర్తుపెట్టుకోండి. అమ్మవారు అంటే అయ్యవారు కూడా వస్తారండి కొంతమంది అంటున్నారు. ఏమంటే సౌందర్యలహరి ఒకటి చాలండి, మాకు సౌందర్యలహరి ఒకటి చాలండి, డబ్బులు మిగుల్చుకోవాలి. ఎందుకనమాట ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. అది సరేనయ్యా, అట్లా నేర్చుకో, బాగానే ఉంది. నీకు అమ్మవారు కావాలి, అయ్యవారు అక్కర్లేదు. ఏంటంటే అయ్యవారు అంటున్నారు, అంతే కదా మరి. అమ్మవారు కావాలి, అయ్యవారు అక్కర్లేదు. అయ్యవారు అంటే ఎవరో తెలుసా, అమ్మవారు అంటే ఎవరో తెలుసా? ఎవరో తెలుసు, మొట్టమొదటి శ్లోకంలోనే ఉందమ్మా. సౌందర్యలహరిలోనే పెట్టాడు. శివశక్తి అంటే శివ అని అంటే శివానంద లహరి, శక్తి అంటే సౌందర్యలహరి. రెండిట్లు చేతులు పట్టుకొని అది కాసేపు ఇది కాసేపు చదువుకోవాలి. అమ్మ ఇంత మాకు తెలియదంటే మాకు చెప్పేటువంటి వాళ్ళని. అందుకని అయ్యవారు కావాలి,
అనే కాదు, అమ్మవారు కావాలి అని కాదు, ఇద్దరు కావాలి. అయ్యవారు అమ్మవారు ఇద్దరు 1/2 1/2 ప్లస్ మధ్యలో చేరిస్తే 1/2 + 1/2 = 1. అదే మనకు ఇందులో 6 షట్చక్రాల్లో వచ్చింది. అందుకనే దాన్ని వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే వాగర్ధ ప్రతిపత్తయే. అయ్యవారు లేకుండా అమ్మవారు లేదు, అమ్మవారు లేకుండా అయ్యవారు లేదు. ఒక వాక్కు ఉందనుకో, దాని ఎమ్మటే అర్థం వస్తూ ఉంటుంది. వెలుగు నీడ, వెలుగు ఉందంటే నీడ ఉంటుంది, వెలుగు లేదనుకో నీడ ఉండదు. అంటే ఏంటి, వాక్కు ఉందంటే దాని ఎమ్మటే అర్థం కూడా వస్తుంటుంది. ఈ రెండింటి ఏమన్నారు అని అంటే వాగర్ధావ్య సంపద పార్వతీ పరమేశ్వరులు, లేకపోతే అయ్యవారు అమ్మవారు. మనం ఏ పేరు ఏదైనా పెట్టుకో, లక్ష్మీనారాయణులు అనుకో, నీ ఇష్టం వచ్చిన పేరు ఏదైనా పెట్టుకో, ఎట్లా అనమాట. అదనమాట. ఇక్కడ అయ్యవారిని దర్శించింది మొట్టమొదట, తర్వాత అమ్మవారిని లలితా పరమేశ్వరిని దర్శించింది ఈ త్రిజట స్వప్నంలో దర్శించింది అనమాట. భాస్కరేణ ప్రభాయథ రాఘవస్య మయా దృష్ట చతుర్దంతం మహాగజం. పెద్ద ఏనుగు, దానికి 4 దంతాలు ఉన్నాయి, తెల్లగా ఉంది ఏనుగు, దానికి 4 దంతాలు, ఆ దంతాలు కూడా తెల్లగా ఉన్నాయి. చతుర్దంతం మహాగజం చాలా చోట్ల మనకు వస్తుంది అనమాట. 4 దంతాలు ఉన్నటువంటి ఏనుగు. ప్రస్తుతం ఉన్నాయో లేవో కానీ మనకు 2 దంతాలు ఉన్నాయో చూస్తున్నాం. అప్పుడు కాలంలో ఉన్నాయట చతుర్దంతం. ఇది ఒక విశేషమైనది. ఆరూఢ శైల సంకాశం చచార సహ లక్ష్మణ. అటువంటి 4 దంతములు గల మహాగజం ఉన్నది. ఆ గజం మీదకు లక్ష్మణుడితో కూడి సంచరించుటను చూశాను. రాముడు సీతతో కూడిండు. ఆ ఏనుగు మీద ఎవరున్నారు అని అంటే సీతారామ లక్ష్మణులు ఉన్నారు ఏనుగు మీద. అట్లా ఈ ఏనుగు ఏమిటంటే భద్రగజం అన్నమాట. ఆ భద్రగజం మీద తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే చెప్పేటువంటిది, ఆ స్వప్నంలో తెల్లని మహాగజమును అధిరోహించుట అనేటువంటిది ఒక శుభ సూచికము. అది అర్థం. మనకు ఇందులో కూడా ఏంటంటే బుద్ధుడు పుట్టేటప్పుట తెల్లని ఏనుగు తల్లికి కనపడుతుట. ఈ తెల్లని ఏనుగుని ఏమంటారని అంటే ఐరావతము అంటారు. ఐరావతము గీతలో వచ్చింది, 10వ అధ్యాయంలో వచ్చింది. 10వ అధ్యాయంలో ఐరావతం పేరు ఎలా వచ్చింది? 10వ అధ్యాయంలో ఐరావతం వచ్చింది. ఏంటిది? గుర్రం కూడా వచ్చింది, గుర్రము వచ్చింది, ఉచ్చేశ్వరం వచ్చింది, ఐరావతం వచ్చింది. అనగా ఆ ఏది పాల సముద్రంలో పుట్టినటువంటిది అనమాట. అది కూడా వచ్చింది అనమాట ఐరావతం. ఇట్లా ఈ విధంగా ఏమిటి, ఎందుకు అంటే విశేషము, ఐరావతం ఎవరు అంటే తానే, గరుత్మంతుడు ఎవరు తానే, ఉచ్చేశ్వరం ఎవరు తానే. ఎన్నైతే పుట్టినాయి? 50 పుట్టినాయి. ఆ 50 ఎవరు తానే. ఎవరు తానే? పరమాత్మ. ఇది అర్థం. అంత విశేషం దీనిలో చెప్తున్నాడు. అంతా ఆ తెల్లని ఏనుగు రావటం అనేటువంటిది ఒక విశేషం. సహజంగా ఏనుగు నల్లంగా ఉంటాయి, కానీ తెల్లని ఏనుగు అని చెప్తున్నాడు. ఆ ఏనుగు చచార సఖ లక్ష్మణ, సంచరిస్తూ ఉన్నారు, పెడుతూ ఉన్నారండి ఆ ఏనుగు. నేను చూశాను, నా కంట్లో నేను బాగా చక్కగా చూశాను అని చెప్తున్నాడు. కళ అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే మనకు దీనిలో చెప్పాడు. కళలో ఏంటంటే అత్ర రథాక నాస్తి, రథాలు ఏమి ఉండవండి, కానీ రథాలు ఉన్నట్టు కనపడుతుంటాయి. అత్ర మనుష్యాక నాస్తి, మనుషులు ఎవరు లేరండి, మనుషులు ఉన్నట్టు కనపడతారు. అంటే నీ యొక్క మనస్సు అనేటువంటిది విశాలమైన అనంతమైన ఆకాశంలాగా ఉంటుంది. అప్పుడు ఆకాశంలాగా ఉన్నటువంటి ఆ మనస్సులో ఎంత దారులు ఉంటాయి, దారి రూట్స్. కారు బర్రను పరిగెత్తుతుంటుంది, కారు పరిగెత్తుతుంటుంది, దూరంగా పరిగెత్తుంటుంది. మనం ఏదో చేస్తున్నటువంటి అన్నీ ఉంటాం, మనం ఇంకొకటితో మాట్లాడుతున్నవి ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏమిటి అని అంటే మనస్సు. అప్పుడు మనస్సు దైవం. ఆ మనస్సు
తాను జాగ్రత్త అవస్థలో పొందినటువంటివన్నిటిని ఏం చేస్తుందనంటే 5 ఇంద్రియాలని, తనకు అసిస్టెంట్లు 5 ఇంద్రియాలు. మీరు మాట్లాడవాకండ్రా, మీరు నేను ఒకసారి మనన చేసుకోవాలి అనుకొని 5 ఇంద్రియాలని నిద్ర వచ్చుతూ తాను మొత్తం అనుభవిస్తూ వచ్చుతుంది. తాను అనుభవించడం ఏంటి? విన్నవి విననివి, తాను వినటం, తాను చెప్పటం, తాను చూడటం, తాను ఇంక చెప్పలేము, ఎన్ని ఉంటాయి. అవన్నీ అనుభవించి ఒక అరగంట ఒక గంట అనుభవించి తెల్లారిన తర్వాత వీడు కూర్చుని కళ వచ్చిందో అని చెబుతాడు. అది ఇది ఏమిటా అంత గొప్పది ఆ మనస్సు అనేటువంటిది. కాబట్టి అటువంటి మనస్సుని ఎటు మరల్చుము అని అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఇహానికి సంబంధించినటువంటి విషయముల పట్ల నీవు మరలిస్తే అవే వస్తాయి. జాగ్రత్త అవస్థలో ఇహానికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటివి చెప్పుకుంటూ పోతే మనకి చాలదు. ఈ 5 ఇంద్రియాలు ఏం చేస్తాయి? అవి మంచి మార్గంలో పోతుంటే మంచి విషయాలు, లేకుంటే ఇది. ఈ 5 ఇంద్రియాలు జాగ్రత్త అవస్థలో వేరే రూట్లో పెట్టామనుకో అవే వస్తాయి. అందుకని 5 ఇంద్రియాలని వీటిని ఏ అవస్థలో పెట్టాలనో చూసుకో. అందుకని ఆ అవస్థలో పెట్టేవనంటే జాగ్రత్త అవస్థలో ఏ మార్గంలో అంటే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అన్నట్లుగానే ఆ సత్తు నుంచి బయటికి లాగు. ఇది అన్నమాట. కాబట్టి ఇక్కడ త్రిజట ఏ మార్గంలో ఉంది? అసత్తులో లేదు. ఈమె వీళ్ళున్నారు చూసావు, ఈ మిగిలిన స్త్రీలు, వీళ్ళందరూ ఎందుకు చంపుకుంటాం తింటాం అంటున్నారు. ఆ రావణాసురుడేమో మాట్లాడితే సరి చంపేస్తాను తినేస్తాను అంటున్నాడు. అంటే వాళ్ళందరూ ఏ మార్గంలో? అసత్తులో ఉన్నారు. అసత్తులో ఉన్నారు కాబట్టి ఎదురుగా ఉన్నట్టు పరమాత్మ కనపడడు, అమ్మవారు కనపడదు. మరి ఈమె ఉన్నది ప్లేస్ అంతా ఒక చోటే కదా, అందరు ఉంది, అందరూ ఒకే చోట ఉన్నారు. వాళ్ళేమో అసత్తులో ఉండిపోయినారు. అంటే ఏమిటి? తమస్సులో ఉండిపోయినారు. వాళ్ళకి అమ్మవారు కనపడటం లేదు. ఈమె కూడా ఉన్నది అక్కడ. ఈమెకి ఎలా కనపడ్డది అని అంటే ఈమె యొక్క మనోభావన, ఇది అర్థం. అది ఆ మనోభావన, మనస్సు యొక్క భావన, ఈమె ఎవరు అనేటువంటి ప్రశ్నకు వచ్చేసేసి ఆలోచన చేసుకొని అప్పుడు ఆమెకి తెలిసిందన. అందుట్లో వృద్ధ అని చెప్పారు. వృద్ధ అనే పదానికి పెద్ద అనే అర్థం ఒకటి. ఇంకొక అర్థం ఏంటంటే వృద్ధ అంటే జ్ఞానము అని అర్థం. త్రిజట వృద్ధ అంటే జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ త్రిజట అని అర్థం అన్నమాట. ఆమె కొంత జ్ఞానం ఉన్నది. ఇప్పుడు ఉన్నారే మిగిలినటువంటి వీళ్ళందరూ అజ్ఞానం. అందుకని వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ అసత్తులో పడిపోతుంటారు. అది అంత విశేషం దీనిలో చెప్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో త్రిజట అనేటువంటి ఆమె జ్ఞానవంతురాలు. ఆమెకు స్వప్నంలో అమ్మవారు కనబడ్డది. అమ్మవారు ఎలా ఉన్నది? లలితా పరమేశ్వరులా ఉన్నది. మధ్యలో తెల్లనైనటువంటి కొండ, చుట్టూ సముద్రం ఉంది అని చెబుతుంది. సుధాసాగర్ మధ్యస్థ ఉన్నది కదా దీనిలో, మణిద్వీపం దీనిలో కూడా వచ్చింది. అట్లా కనపడ్డది అని మనకి ఉన్నదన్నమాట. అది చెబుతూ ఇక 13వ శ్లోకంలో చెబుతున్నాడు. తతః నరసార్దూలౌ దీప్యమానౌ స్వదేశ స్వతేజస శుక్రమాల్యాంబరధరౌ జానకీ పరి ఉపస్థితౌ. తతః ఆ తరువాత తౌ నరసార్దూలౌ ఆ ఇద్దరు నరసార్దూలౌ రామలక్ష్మణులు దీప్యమానౌ స్వతేజస బాగా గొప్ప కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ యొక్క కాంతులేంటి? రాముడు శ్యామవర్ణంలో ఉన్నాడు, లక్ష్మణ స్వామి అరుణవర్ణంతో ఉన్నాడు. ఇక్కడ ప్రకాశిస్తూ తెల్లని మాలలు, తెల్లని వస్త్రాలు ధరించి జానకి దగ్గరకు రాగా చూచింది. వాళ్ళ దగ్గరికి జానకి వస్తుంటే నేను చూశాను. జానకి పరి ఉపస్థిత, జానకి వాళ్ళ దగ్గరికి వస్తున్న సీతారాముల దగ్గరికి వస్తుండగా నేను చూశాను. తతః తస్య నగస్యాగ్రే
ఆకాశ ఆకాశస్థస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రిత. ఆ పర్వతాగ్రం పైన జానకిని మళ్ళీ ఏమంటున్నాడు, పర్వతాగ్రం మీద ఉన్న జానకినిట ఇక్కడేమో జానకి దగ్గరికి వస్తున్నది అని చెబుతున్నాడు. జానకి దగ్గర రాగా చూచాను అని అంటున్నాడు. అంటే ఏంటి, ఈ కళ గనక ఏ విధంగా కనపడుతుంది, రకరకాలుగా కనపడుతుంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఆకాశమునందున్న ఏనుగును రాముడు నిలిపి మూపుపై ఎక్కించుకొని తన అంకమును చేర్చుకొని వెళ్ళాను. పర్వతాగ్రం మీద కూర్చొని ఉన్నది సీత, ఆయన ఏనుగు మీద వస్తున్నాడు. ఆ పర్వతాగ్రం మీద కూర్చున్న ఆ సీతను చేతితోటి ఇటు పట్టుకొని ఈ తన పక్కన ఏనుగు మీద కూర్చోబెట్టుకొని తీసుకొని పోతూ ఉన్నాడు అని అని చెబుతూ ఇక్కడ ఇంకా 15లో భర్తురంకాత్ సముత్పత్య తథ కమలలోచన చంద్ర సూర్యోమయ దృష్ట పాణినా పరిమార్జితి. ఆ తర్వాత కమలలోచనుడు సీత రాముని అంకము నుండి లేచి చేతితో చంద్ర సూర్యులను తుడుచుచున్నట్లుగా చూచితి అని అంకం మీద నుంచి ఒకసారి లేచి శౌర్య చంద్రుట తగులుతూ ఉన్నారట, చేతితో అట్ట కదిలిస్తూ ఉన్నట్టు, వాళ్ళ యొక్క మురికి పోగొడుతూ ఉన్నదట. ఇప్పుడు అద్దానికి మనం మురికి పోగొడతాం చూసావు, అట్లనే అద్దానికి మురికి పోగొట్టినట్టుగానే ఈ సూర్యచంద్రులకి మురికి పోగొడుతున్నట్ట. పాపం మురికి పట్టింది వాళ్ళ సూర్యచంద్రులు. ఏమిటంటే రావణాసురుడు కారణంగా మురికి పట్టింది. రావణాసురుడు ఏం చేస్తుంటాడంటే సూర్యుడిని, ఏమిటి నీ ఇష్టం వచ్చిన ఎండాకాలం నీ ఇష్టం వచ్చినట్టు ఇంత వేడ తగ్గించు, చంద్రుడు పెంచు, ఏమిటి ఏసీ పెంచు, ఏంటనుకున్నావు నువ్వు, అది లేదా నీ సంగతి తెలుస్తానంట. ఇవన్నీ మలినాలన్నమాట ఇది. కాబట్టి అమ్మవారు శుభ్రంగా ఆ సూర్యచంద్రులు కడిగిస్తున్నది అంటే నేను వచ్చేసాను, ఏం పర్వాలేదు అన్నట్టు అన్నమాట. రెండో అర్థం అన్నమాట. అంటే అర్థం ఏంటనమాట, చంద్ర సూర్యో మయా దృష్ట పాణిన పరిమార్జితి, పాణిన చేతితోటి పరిమార్జితి శుభ్రంగా తుడిచివేసేస్తున్నది ఆ సూర్యచంద్రుల్ని అని చెబుతాను. ఏమిటి సూర్యచంద్రులు ఎవరు, అమ్మవారు. సూర్యచంద్రులకి ఏం పర్వాలేదయా మీరు, సూర్యచంద్రులు ఎవరు, అమ్మవారు. సూర్య చంద్ర గీతలో వచ్చారుగా, ఇద్దరు వచ్చారు. లలితలో వచ్చారా రాలేదా, సూర్యుడు వచ్చాడు కదా లలితలో. సూర్యుడు వచ్చాడంటే చంద్రుడు ఆటోమేటిక్గా వస్తుంటాడు. కాబట్టి లలితలో సూర్యుడు వచ్చాడు, బాగా గుర్తుపెట్టుకోండి లలితానామాల్లో. అది అది కాబట్టి ఇక్కడ ఇంకా చెబుతూ తర్వాత ఇంకొకటి ఇక్కడ ఏమిటంటే, వరుసగా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎక్కడి నుంచి వస్తున్నదంటే 10వ శ్లోకం దగ్గర నుంచి ఒక్కొక్క బొమ్మ, అది ఒక్కొక్క దృశ్యం, అదొక బొమ్మ, ఇదొక బొమ్మ, ఇదొక బొమ్మ, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క బొమ్మ అన్నమాట. ఇది చిత్రం లేదనమాట, ఇది అట్లా అనమాట. ఇది అలా ఈ విధంగా వరుసగా అన్నమాట. ఇది తతస్థాభ్యాం కుమారాభ్యం కాచితత్స గజోత్తమ సీతయా చ విశాలాక్ష్య లంకాయా ఉపరిస్థితః. ఆ తర్వాత రామలక్ష్మణుడు విశాల నేత్రం గల సీతను అధిరోహించిన ఆ భద్రగజం తెల్లని ఏనుగు, 4 దంతాలు ఉన్నటువంటి ఏనుగు లంకపై నిలిచి ఉండటం చూశారు. లంక మీద సెంటర్లో నిలబడి ఉన్నది. అది ఇంకా చెబుతున్నాడు, పాండురక్షభయుక్తేన రథేనాష్టయుజా స్వయం ఇహ ఉపయాత కాకుస్థ సీతయా సహ భార్యయా. తెల్లని 8 వృషభములు కట్టిన రథముపై రాముడు సీతతో స్వయముగా ఇక్కడికి వచ్చాడు. 8 వృషభాలు కట్టిన రథంపై మళ్ళీ ఇంకొక బొమ్మ కనపడుతున్నది. ఇంకొక బొమ్మ కనపడుతూ ఉన్నది. ఇక్కడ దీనిలో ఒక విశేషం ఏమిటంటే, ఆ భద్రను లంకపై నిల్చున్నాడు. పాండురక్షభ యుక్తేన రథేన అష్టయుజా స్వయం. రథేన రథం, పాండురక్షభ యుక్తేన రథేన అష్టయుజా స్వయం ఇక ఉపయాత కాకుస్థ సీతయా సగ భార్యయా. ఈయన తెల్లని 8 వృషములు కట్టినట్టు రథముపై రాముడు సీతతో స్వయంగా ఇక్కడికి వచ్చేశాడు. తెల్లని 8 వృషములు కట్టిన రథం, తెల్లని ఏనుగు,
ఇక గాయత్రి పాద చతుష్టయం సంపూర్ణ గాయత్రి అవుతుంది దీంతో. ఇక్కడ విశేషము ఏమిటంటే ఆ 4వ లైన్. ఏమిటి 4వ లైన్ చెప్పాను మీకు గాయత్రి మంత్రంలో? పరోరసి సావధోం అని చెప్పాను, 4వ పాదం అనమాట. ఈ 4వ పాదాన్ని ఇక్కడ స్మరించుకోవటం అనగా 3, 1, 4 పాదాలతోటి, అనగా చతుష్పాద గాయత్రి మంత్రం అది అర్థం. ఈ చతుష్పాద గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవటము అని అర్థం అనమాట దీనిలో. అప్పుడు సంపూర్ణ గాయత్రి మంత్రం పూర్తి అవుతుంది అని చెబుతుంది. ఇక్కడ ఇది విశేషం ఏమిటంటే పాండురక్షభయుక్తేన, అర్షభ వృషభ అంటే వృషభాలు, వాటితోటి రథేన ఆ రథానికి కట్టినటువంటి 8 ఆ ఏంటి వృషభాలతో ఉన్నటువంటి రథమును స్వయం ఇహ ఉపయాత వచ్చినట్టు కాకుస్థ రామ సీతయా సహ భార్య, రాముడు సీతతో స్వయంగా ఇక్కడికి వచ్చేశాడు అని ఈ విధంగా చెబుతున్నాడు. ఏమిటి దీనిలో ఉండేటువంటిది అంటే ఇప్పటిదాకా అంటే గాయత్రి మంత్రాన్ని పూర్తి చేసేసాడు అని చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో ఓం భూహు భువః సువః, తర్వాత ఓం భూహు భువః, చెప్పండి సప్తం వచ్చేసినాయా? సప్తం అంటే అర్థం ఏంటంటే భూహు భువః సువః వః జనః తపః ఓం సత్యం. దీన్ని అసలు ఎలా చెప్పాలి అంటే ఓంకారంతో చెప్పాలి. ఈ గాయత్రి మంత్రంలో ఉన్న సప్తాలు ఓం భూహు, ఓం భవః, ఓం సువః, ఓం అహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఇట్లా ఈ విధంగా మొత్తం 7 చెప్పాలి. చివరికి ఎక్కడికి వస్తుంది అని అంటే చివరికి సత్యం. ఈ సత్యం అనేటువంటిది ఏంట 7 అన్నమాట. ఇది ఓం కూడా కలుపుకుంటే 8 మొత్తం. 7 + 1 8 అనమాట. ఈ 8 అనమాట. దీనిలో ఎన్ని వచ్చేసినాయి దీనిలో అంటే 10 నుంచి 16 దాకా 8 వచ్చినాయి. ఒక 8 శ్లోకాలు. మీరు ఎక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 17వ శ్లోకంతో కంప్లీట్. ఇది ఏంటనమాట గాయత్రి మంత్రం కంప్లీట్ అయింది. ఇది ఇక్కడికి. ఇక్కడ ఇదంతా గాయత్రి మంత్రం యొక్క శక్తి ఇది చెప్తుంది. కాబట్టి గాయత్రి మంత్రం సహజంగా ఏం చేస్తుంటారంటే 3 వ్యాకృతులతో చేస్తారు. ఓం భూ భువః స్వః దీంతో. కానీ వాస్తవానికి ఏంటంటే మొట్టమొదటైనా చెప్పాలి ఓం భూ ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం. ఆ ఓం అనేది సప్తానికి కలిపేసేయాలి. అట్లా అనమాట. ఇప్పుడు మీకు మొత్తం 8 వచ్చేసినాయి. కాబట్టి గాయత్రి మంత్రానికి ముందు చెప్పేటప్పుడు 8 లోకాలు అంటే మొత్తం 7 + 1 చెప్పి మంత్రం చెప్పాలి. అది అర్థం. ఇది గాయత్రి మంత్రం దీనిలో ఎలా వచ్చింది అని దీనిలో తెలుసుకోవాల్సిన విశేషం. అట్లా అనమాట. ఇలా అలా చేస్తే ఈ విధంగా. కాబట్టి ఈ విధంగా మనం ఏమనుకోవచ్చు అని అంటే త్రిజట ఏం చేస్తున్నదేమో ఒకటి. సరే త్రిజట సంగతి పక్కన పెడతాం. అమ్మవారు గాయత్రి చేస్తున్నది అనేటువంటిది స్వామి చెప్పాడు కదా. కాబట్టి గాయత్రిని ఒకటి విశేషం ఏమిటంటే గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయకూడదండి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో వచ్చినటువంటి ఓ పెద్ద ఇది అనమాట. టీవీలో కూడా చెబుతుంటారు, ధర్మ సందేహాల్లో కూడా. అసలు గాయత్రి మంత్రమే కాదండి. అసలు ఏమిటంటే ఓం అనకూడదండి. అసలు ఓం అనేటువంటిది అసలు మాటే అనకూడదు ఆడవాళ్ళు. ఒక ఆయన చెబుతాడు. అంటే ఓం నమో నారాయణ ఉందనుకో నమో నారాయణ అనాలి, ఓం అనకూడదు. ఓం నమ శివాయ ఉందనుకో నమ శివాయ అనాలి, ఓం అనకూడదు అసలు. ఇట్లా ఉన్నటువంటివి ఉన్నాయన్నమాట. అలా చెబితే బహు ఆసక్తిగా వింటారు. ఒక కొత్త విషయం చెబుతున్నాడు రోయ్. కాబట్టి ఇది ఇంతకాలం నుంచి మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆడవాళ్ళు ఎవరు ఓం నమో నారాయణ అంటే ఓం తీసేసి నమో నారాయణ మొదలు పెట్టేస్తారు. ఓం నమ శివ ఓం తీసేసి నమ శివాయ మొదలు పెట్టేస్తారు. దానివల్ల ఏమొస్తుంది? నిష్ప్రయోజనం.
ఇవి మనం చదువుకుంటున్నాం ఏమంటే చాందోగ్యోపనిషత్తు చదువుతున్నాం. ఈ ఉపనిషత్తులు చదువుకుంటున్నాం. దీనిలో ఏమొచ్చిందో ఏమిటో అన్ని సంగతి ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ ఆ పక్కన పెట్టేసేసి మనం ఏమనుకోవాలని అంటే ఆ క్రెడిట్ కూడా ఏమన్నా గాయత్రి మంత్రం చేస్తున్నదేమో అనుకుందాం. అసలు రాక్షసులు గాయత్రి మంత్రం వచ్చు, వాళ్ళకి రావణాసుడికి వచ్చు, విభీషణుడికి వచ్చు, వాళ్ళందరికీ అన్ని వచ్చు వీళ్ళకి. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి బుద్ధి కాస్త బుద్ధి వక్రించింది అంతే, ఇంకేం లేదు. తర్వాత ఇంకా 8 మనకు వచ్చేసిన గాయత్రి మంత్రం పూర్తయింది 17 తోటి అని చెబుతున్నాడు అనమాట. ఆ 8 పూర్తయినాయి అని అనటానికి 8 అక్షరాలు తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ తెల్లగా ప్రకాశించేటువంటిది శ్రేష్టమైనటువంటి ఒక వస్తువుతోటి తీసుకున్నాడు. ఆ శ్రేష్టమైన వస్తువు ఏంటంటే వృషభము. వృషభాన్ని దేవి చెబుతారంటే శ్రేష్టమైనటువంటి దాన్ని చెబుతారు. కవి పుంగవుడు అంటే పుంగవం అంటే వృషభం అని అర్థం, శ్రేష్టం. అలానే వార కవి పుంగవుడు, కపి పుంగవము, కపి పుంగవం అంటే శ్రేష్టమైనటువంటి శ్రేష్టార్థంలో చెబుతారు అనమాట. అట్లా అనమాట. కాబట్టి ఇంతవరకు 17 తోటి మనకు గాయత్రి మంత్రాన్ని సప్త వ్యాహృతలతోటి గాయత్రి మంత్రం వచ్చింది. కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఉపాసించేటువంటి వాళ్ళకి ఫలితం ఏమిటంటే అననుభూతము ఒకటి. అనగా అర్థం ఏంటి? నీకు అనుభూతంలో లేనటువంటి ఒక మంచి విషయం వస్తుంది, లేదా అనుభూతంలో ఉంటుంది. నువ్వు ఎక్కడో చూసావు, ఏదో ఒక దైవ కార్యమో లేకపోతే దేవుణ్ణో లేకపోతే మహానుభావునో ఎవరినో చూసావు. ఇదంతా ఏమిటి? సత్తును గురించి వచ్చేటువంటిది విశేషం. ఎవరికి? గాయత్రి మంత్ర ఉపాసకునకు అని అర్థం. మీకు ఉదాహరణ ఎలా చెప్పాలి? ఏమండి మీరు అలా చెబుతున్నారు కదా, ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసకుడికి ఇటువంటివి మరి వస్తాయి కదా అని అంటున్నారు. ఎక్కడ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే మీకు 2 చెప్తారు. ఒకటి, మొట్టమొదట తిక్కన మహాకవి. ఆ తిక్కన మహాకవి వేద పండితుడు. ఆయన వేద పండితుడు అంటే మొట్టమొదటి మామూలుగా గాయత్రి మంత్రం జనరల్ గాయత్రి రోజు చేయాల్సిందే. ఆయన ఆ గాయత్రి మంత్రం అంతా చేస్తున్నాడు. రోజు కొంతకాలం గడిచింది. శివకేశవ అభేదము అనేటువంటిది ఆయన ఏం చెప్పారు? శివకేశవ అభేదమే కదా అన్నిట్లో చెప్పేది. ఆయన మనన చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఒక మంచి విషయాన్ని మనన చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన మనన చేసుకుంటూ కూర్చుంటే ఒకరోజు కళలో నిజంగా శివకేశవ భేదం, సగమేమో శివుడు సగమేమో విష్ణువు ఉన్నటువంటి రూపము హరిహర నాథ దేవుడు కనపడ్డాడు. ఆ కనపడ్డాడు. శుభ్రంగా ఆయనతో మాట్లాడాడు. ఏంటి? ఆ కళ్ళలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? కిమస్థిమాలాం కిం కౌస్తుభం వా కిం అస్థిమాలాం. అయ్యా, నీవు ఎముకల దండం మెడలో వేసుకోవడం నీకు అలవాటు కదా, ఏమన్నా అటువంటిది వచ్చిన వాళ్ళు ఏమంటావా నీకు? సరే, విష్ణుమూర్తిని కిం కౌస్తుభం వా, నీకు కౌస్తుభమని ఉన్నట్టుని మాల వచ్చి ఏమంటావా? ఏం చెప్పు, ఏం కావాలో, ఎవరికి ఏం కావాలో చెప్పండి, అని చేసి వస్తా. కిం పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం అని చెప్పండి, దాని ప్రకారంగా మీకు అలంకారం వేస్తాను అని అంటే, అప్పుడు హరిహరనాథ దేవుడు ఏమన్నాడంటే, అయ్యా, నువ్వు భారతం మిగిలిపోయి ఉన్నది, ఆ భారతం మిగిలిపోయినటువంటి 15 పర్వాలు మిగిలిపోయి ఉన్నాయి, ఆ భారతాన్ని తిరిగి చేయవయ్యా అని చెప్పాడు. ఆ కళలో అంతా చెప్పాడు. ఇక మర్నాడు పోతేనే కళ వచ్చేసింది. ఆ కళ వాళ్ళ నాయనకి చెప్పాడు, ఫ్రెండ్స్కి చెప్పేసేసాడు. ఒక ఫ్రెండ్ని పిలిచాడు వ్రాయసగాడిని. ఎవరు? గురునాథుడు. ఆ వ్రాయసగాడు గురునాథుడు. ఆ గురునాథుడిని పిలిచాడు. ఈయన చెబుతున్నాడు, రాసుకుంటూ కూర్చుంది. భారతం 15 పర్వాలు అయ్యి. అంటే ఎక్కడ మూలం ఎక్కడుంది అది కనుక్కోవాలి. ఒక మంచి విషయాన్ని గురించి ఆలోచిస్తుంటే, అనగా దైవాన్ని గురించి ఆలోచన చేసేటువంటి వాడికి చివరికి ఎంతటి దూరం తీసుకొని వెళ్ళి సమాజానికి ఎంత గొప్ప పని జరిగింది, అది విశేషం.
అట్లనే మహాకవి కాళిదాసు అమ్మవారి భక్తుడు ఆయన. అమ్మవారి మనకేదో కథల్లో ఈ విధంగా వస్తుంది చూశారు, ఆ కథను కాస్త పక్కన పెడతాం కాసేపు. ఆయన అమ్మవారి యొక్క భక్తుడు ఆయన. ఆయన ఏం చెప్పాడు? మొట్టమొదటి చెప్పింది అమ్మవారి యొక్క భక్తుడు కదా, వాగర్ధ ఇవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే. ఏది రామాయణం రాస్తూ ఆయన మొట్టమొదటి ఈ మాట రాశాడు. రామాయణాన్ని ఆయన ఏమన్నాడు? రఘువంశము అన్నాడు. రామాయణాన్ని రఘువంశము అన్నాడు. ఆ మొట్టమొదటి వాగర్ధ ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. ఇలా అంటే వాళ్ళ మనన ఏ విధంగా జాగ్రత్త అవస్థలో ఉందో దాని ప్రకారంగా ఈ సన్మార్గంలో పెట్టడం వలన సమాజానికి ఎంత మేలు జరిగింది, అది గొప్ప విశేషం. కాబట్టి జాగ్రత్త అవస్థలో మనం ఏ ఆలోచనలతో ఉండాలి అని అంటే సత్తును గురించి. సత్ అంటే అర్థం ఏంటి? జ్ఞానపరమైనటువంటి వాటిని గురించి ఆలోచనలో ఉంటే ఉంటాయి. అజ్ఞానానికి సంబంధించినటువంటి ఉంటే ఇది చెప్పే పని లేదు, అదనమాట ఇది. కాబట్టి జాగ్రత్త అవస్థలో అట్లా ఉంటేనే. కాబట్టి మేము జాగ్రత్త అవస్థలో త్రిజట ఆ విధంగా ఆ పరమాత్మ భావనతోటి ఉన్నది కనుక ఎదురుగా చూస్తున్నటువంటి సీతాదేవిని మహాలక్ష్మి స్వరూపమును లేక లలితా పరమేశ్వరి స్వరూపమును భావించుకొని ఆమె నిద్రపోయింది. ఆ నిద్రలో కలలో ఈ విధంగా వచ్చింది, రాగానే చెప్పేసేసింది. ఆ చెప్పిన తర్వాత ఇంకా ఉంది, ఆ రాక్షస స్త్రీలందరూ కూడా అమ్మవారి పాదాలకు నమస్కారం చేశారు. ఇది అంటే అంత క్రితం ఉన్నటువంటి ఎంతటి భయంకరమైనటువంటి ఇబ్బందులు పెట్టారు, ఇప్పుడు ఏమైనారు? మొత్తం ఆ కత్తులు అవతల వారేసేసి కాళ్ళ మీద పడ్డారు. అది ఇంకా చూస్తున్న దీనిలో 18వ శ్లోకము. లక్ష్మణేన సగ భ్రాత్ర సీతయా సగ వీర్యవాన్ ఆరుష్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాదిశమాలోక్య జగామ పురుషోత్తమ. ఇక్కడ ఏమిటి? 15వ అధ్యాయం వచ్చింది. పురుషోత్తమ లక్ష్మణేన సహ భ్రాత లక్ష్మణునితోటి సహా సీతాది రామచంద్రమూర్తి సీతతోటి సహా పుష్పకం దివ్యం ఆరుహ్య, దివ్యం పుష్పకం ఆరుహ్య, దివ్యమైనటువంటి పుష్పక విమానాన్ని ఆరుహ్య ఎక్కి సూర్య సన్నిభం విమానం, సూర్యకాంతితో సమానమైనటువంటి విమానము, ఎంత తెల్లగా మెరిసిపోతున్నదో ఆ విమానం, ఆ పుష్పకం దివ్యం ఎక్కారు. ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అంటే ఉత్తరాదిశం ఆలోక్య, ఉత్తర దిశ వైపుకి పురుషోత్తమ సహ రామ జగామ వెళ్ళెను. ఇది సూర్యుడి వలె ప్రకాశించిన పుష్ప విమానమును అధిరోహించి ఉత్తర దిక్కు వైపు వెళ్ళెను. ఉత్తర దిక్కుకు అధిపతి ఎవరు? లక్ష్మీవంతుడైన కుబేరుడు. సిరి సంపదలు పొందుటకు వెళుతున్నారనే భావం చెప్పుకున్నాం. సరే అట్ట పెట్టండి. అయితే వీళ్ళు దక్షిణ దిక్కులో ఉన్నారు కదా, అందువల్ల ఉత్తర దిక్కుకు పోతున్నారు. ఉత్తర దిక్కున ఏమున్నది? అసలు అయోధ్య ఉన్నది. అది అసలు అయోధ్య ఎటుంది, ఇటేమో దక్షిణం, ఇటువైపు, అందుకని అటువైపు వెళ్ళిపోతున్నారు అనేటువంటి భావం అన్నమాట. సరే ఏవైనా సరే ఇక్కడ ఏమిటనమాట, ఆ విమానంలో వెళ్తాం. ఆ విమానం ఎటువంటిదో ఇక్కడ మనకు ఒక విశేషంగా చెప్పాడు అనమాట. ఇది అనమాట ఇంకో విశేషము. లక్ష్మణేన సహ భ్రాత్ర సీతయా సహ వీర్యవాన్ ఆరుష్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం. ఆ విమానం ఎలా ప్రకాశిస్తున్నదంటే సాక్షాత్తుగా సూర్యుడేనండి. బాగా ఒకసారి మరలా 10 వేళ్ళు మీరు పరిగెత్తాలి. ఇప్పుడు ఏం చెబుతున్నామనంటే ఆ విమానం ఎట్లా ఉన్నదంటే సాక్షాత్తుగా సూర్యుడే. సూర్యుడు ఎంత తెల్లగా ప్రకాశిస్తున్నాడో చూడండి. ఉదయం వస్తున్నాడు, ఉదయిచ్చేస్తున్నాడు సూర్యుడు. ఆ సూర్యుని వలె ప్రకాశమానంతో ఉన్నది. అందులో సూర్యుడు 3 భాగాలుగా
మొట్టమొదటి ఎలా ఉంటాడు అంటే ఒక చూడముచ్చటగా కాస్త ఎర్రగా ఉంటాడు. మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి బాగా మిటమిటలాడిపోతూ ఉంటాడు. సాయంకాలం వచ్చేటప్పటికి ఉదయం ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఈ 3 రూపాలని మనకేం చెప్పారనంటే త్రిమూర్త్యాత్మకం చెప్పారు. అర్థమైందా? దీనిలో మధ్యదైనటువంటిది బాగా వెలిగిపోతున్నాడు విష్ణువు అని. అయితే ఈ సూర్యుడు ఎవరు అధిదేవత? ఇక్కడ చిన్న ప్రశ్న. సూర్య సన్నిభం, ఆ విమానం సాక్షాత్తుగా సూర్యుడే అంటున్నాడు. సూర్యుడు ఏ మంత్రంలో అధిదేవత? ఎవరు లేరు, మీరందరూ ఆడవాళ్ళు, ఎవరు మరి చెప్పలేరు. ఏమిటంటే గాయత్రి మంత్రాధిదేవత సూర్యుడు, అందుకనే సవితృ. ఓం తత్ సవితుర్వరేణ్యం, సవితుర్వరేణ్యం. ఎవరు సవితుడు అంటే సూర్యుడు. సూర్యుడు. అందుకనే ఉదయం పూట సంధ్యావందనం చేయండి అని అంటే సూర్యుడు వస్తున్నాడు. సూర్యుడు వచ్చాడండి ఎప్పుడో, ఈయన 11 అప్పుడు కూర్చొని సంధ్యావందనం చేస్తున్నాడు. టొప్పు 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 చేసుకుంటూ కూర్చున్నాడు అంటే అప్పటికే సూర్యుడు అంత దూరం వచ్చాడు. అప్పుడు సూర్యుడు అనుకుంటాడు, నేను వచ్చి కూడా 5 గంటలు అయిందిరా, నువ్వు పొద్దున్నే చేయాలి 6ంటికి చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నారా అని కొంతమంది ఉంటారు. సరే ఏదో సందర్భంలో రకరకాలు ఉంటాయని సరే పక్కన పెట్టాం. సహజంగా ఏమిటనంటే మార్నింగే చేయాలని అట్లా అనమాట. ఇది ఈ సూర్య నమస్కారం అంటే ఈ మంత్రాన్ని ఉపాసించాలన్నమాట. ఇది అనమాట. ఈ మంత్రం ఏమిటంట? ఈ మంత్రాది దేవత ఎవరు? సవితృహు. ఆ సవితృ యొక్క శక్తి స్త్రీలింగ శబ్దంలో సావిత్రి. సావిత్రి అనే మాట ఏమన్నా వచ్చిందా లలితలో? అది అది అదే మాట. సావిత్రి అనే పుస్తకం కూడా అరవింద ఘోష్ రాసిన పెద్ద పుస్తకం, రాసిన పుస్తకం. కాబట్టి ఇక్కడ దీనిలో రాగాపోగా చెప్పేది ఏంటంటే గాయత్రి మంత్రాన్ని ఉపాసించేటువంటి వానికి తిరుగులేదు, గొప్ప విశేషము. ఆ గాయత్రి మంత్రాన్ని ఉపాసించడానికి ముందుగా మనం చెప్పుకుంటున్న ఉద్గీతం ఓంకారం పెట్టి చేసేస్తుంటాడు. కాబట్టి బ్రాహ్మణుడు ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, ఏమండి మీరు ఎవరండి, మీరు ఎవరంటే చెబుతుంటారు, ఎవరి క్యాస్ట్ వాళ్ళు చెప్పుకుంటుంటారు. సరే బాగానే, ఏమండి మీరు ఎవరండి? బ్రాహ్మణుడు అండి. పదం చూసుకుంటే ఎలా ఉంటున్నదో అక్కడక్కడ బ్రాహ్మణం అండి. ఇదేనా బ్రాహ్మణ? అదేనా అసలు ఒరిజినల్ పదం? అదేనా? ఏం పదం అసలు? బ్రాహ్మణ శబ్దం. శబ్దము బ్రాహ్మణ శబ్దం. మీరు ఎవరంటే బ్రాహ్మణులు అండి అని అర్థం. కరెక్ట్గా అది. సరే పక్కన బ్రాహ్మణుడు అని అనటానికి ఆయనకు ఒక విశేషమైనటువంటి ఒక లక్షణం చెప్పారు. నీవు గాయత్రి మంత్రం చేస్తే బ్రాహ్మణ, చెయ్యటం లేదు కాదు. ఎవరు మరి నువ్వు? శూద్రః. ఇట్లా శూద్రులు చాలా మంది లక్షలు ఉన్నారు. శూద్రులు అంటే మామూలు శూద్రులు ఎవరు ఉంటారు చూశారు, వాళ్ళు కాదు. వీడు అసలు శూద్రుడు. అది అసలు శూద్రుడు వీడే. దీనివల్ల ఏమవుతుందన్నమాట? పాపము అధర్మము పోగు చేసుకుంటాడు. పోగు చేసుకొని వాడు అనుభవించిన సంగతి తర్వాత తరతరాలకి పంచి పెడుతుంటాడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రోజుని చాలా కుటుంబాలను చూస్తున్నా కదా, నేను చాలా కుటుంబాలను వీళ్ళని చూస్తున్నాను. కారణం ఏమిటంటే ఇది. కారణం ఇది. చివరికి తాను ఎలా పోతున్నాడు అయ్యానంటే ఇది చెప్పే పని లేదు. చివరికి 5 లక్షలు 10 లక్షలు హాస్పిటల్లో పోసేది. వీడు ఎప్పుడు చస్తాడు రాని ఎదురు చూస్తుంటారు చూసేవాళ్ళు. ఇట్లా చెప్పే పని లేదు. ఇటువంటి వాళ్ళు చాలా మందిని చూశారు. ఎందుకంటే కేవలం జీవితాలని పాడు చేసుకొని ఏమిటంటే దీనిలో చాలా మంది, ఏ కొద్ది మంది తప్పక, ఒక ఆయన మాత్రం మహానుభావుడు. నేను చదువుతున్న ఒక ఉదాహరణ, మన కృష్ణారావు గారికి కూడా తెలుసు. ఆయన 92 ఏళ్ళు. ఆయన పేరు ఏమిటంటే ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు.
ఆయనకి నా బ్రహ్మసూత్ర భాష్యం పుస్తకం కూడా ఇచ్చాను. 92 ఏళ్ళు ఆయనకి ఉపన్యాసం చెబుతాడు. 92 ఏళ్ల వయసులో ఆత్మతత్వం అంటే ఏంటి, బ్రహ్మసూత్రాలు కానీ ఇటువంటి ఉపన్యాసాలు అనర్గంగా చెప్పేస్తుంటాడు వాడు. ఏమి లేదు, శుభ్రంగా బాగానే ఉన్నాడు ఆయన. ఆ గుంటూరులో ఉపన్యాసం చెబుతున్నాడు, ఒకసారి ఏదో స్ట్రోక్ వచ్చిందంటే ఇంటికి వచ్చారంటే అవుట్ అనమాట. అంటే ఏంటనమాట, ఆ పరమాత్మను గురించి ఉపన్యాసం చెబుతుంటేనే ఇంకా చాలే వెళ్ళిపోతారా, ఇన్నాళ్ళ నుంచి చేసావు కదా, చాలే రెస్ట్ తీసుకోరా, అదే అర్థం. అది దానిలో ఉండేట. అటువంటి వాళ్ళని నేను కొంతమందిని చూశాను. దానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కూడా ఇంతమందిని చూశారు. కానీ అటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వాళ్ళు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఏంటంటే బ్రహ్మజ్ఞానంతో నిండిపోయి ఉంటారు. అది అనమాట. అది బ్రహ్మజ్ఞానంతో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఉండేటువంటి నిత్య కర్మ ఏదైతే ఉన్నదో, విహిత కర్మ, అవి చేసుకుంటూనే కూర్చుంటారు. అటువంటి వాళ్ళు, అలా ఉన్నటువంటి వాడికి హాయిగా జీవితాంతం ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. అందుకని మనకు దీనిలో ఇవాళ కూడా వచ్చింది, దీనిలో చాందోగ్యోపనిషత్తులో వచ్చింది, పరంపరగా రావాలి ఇవాళ వచ్చింది అనమాట. ఆ వంశ పరంపరగా రావాలి ఉద్గీతం. తండ్రికి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి కొడుకు, అట్లా తరతరాలుగా వస్తుంటేట ఆ తరంలో ఎక్కడ ఎటువంటి మనం అకార్యములు కానీ ఎటువంటివి కూడా అసలు సంభవించవు. వాళ్ళ దారే వేరు, అది చెప్పారు. వాళ్ళ దారే వేరు, అసలు అట్లా ఉంటారు అని అనమాట. అందుకని కాబట్టి ఇక్కడ దీనిలో చెప్పేది, ఈ 27వ సర్గలో గాయత్రి మంత్రాన్ని ఉపాసించండి. ఇది 8 శ్లోకాలు గాయత్రి మంత్రంతో నిక్షిప్తం. గాయత్రి మంత్రం యొక్క శక్తి అని చెబుతూ ఇక్కడ పురుషోత్తమ అనే మాట వేశాడు. ఏమిటి పురుషోత్తమ అనంటే, రామ అనొచ్చుగా, రాఘవ అనొచ్చుగా, పురుషోత్తమ అన్నాడు. ఎంత దూరం తీసుకుపోయినాడు మనల్ని. పురుషోత్తమ ఎవరు? రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి పురుషోత్తమ ప్రాప్తి యోగం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. భగవద్గీతలో ఉన్న పురుషోత్తమ ప్రాప్తి యోగం. అందుకనే మీరు ఆ 8 శ్లోకాలు భగవద్గీతలో ఉన్న వరుసగా చెప్పుకుంటూ వస్తాడు. ముగ్గురిని, అక్షరుడు వస్తాడు కదా ఏంటి, అలా ఆ వరుసగా వచ్చి మూడో వాడెవరు? పురుషోత్తముడు. ఉత్తమ పురుషస్త్వన్య. ఆ శ్లోకం ఉత్తమ పురుషస్త్వన్య. ఆ పురుషుడు ఉన్నాడు చూశాడు, ఆ పురుషుడైనయ్యా ఇక్కడ ఎవరు? ఆ పరమాత్మయే రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తిని దర్శనం చేసుకో. ఆయనే పరమాత్మ, పరమ పురుషుడు, పరబ్రహ్మము. అలా చేసుకోవాలంటే విమానం సూర్య సన్నిభం అనగా అర్థం ఏమిటి? సూర్యుడు అధిదేవతగా ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని ఉపాసించుము. గాయత్రి మంత్రమే రామచంద్రమూర్తి. అది చివరికి అట్లా అనమాట. గాయత్రి మంత్రాన్ని అలానే అందరూ చేయొచ్చు, మీరు ఆ స్త్రీలు కూడా చేయొచ్చు. అయితే ఒకటి, అది ఏమిటంటే స్త్రీలు చేయటం అని అంటే గురువు దగ్గర నుంచి తీసుకోవాల్సిందే, తప్పదు. రెండోది ఏమిటంటే కొన్ని నియమాలు ఉంటాయి, అవి జనరల్గా అన్ని మీకు తెలిసినటువంటివే. కొంతమంది ఉన్నారు మన దీనిలో ఏంటంటే సత్యసాయిబాబా భక్తుల్లో, వాళ్ళందరూ చేస్తారు. ఆడవాళ్ళు అందరూ కూడా చేస్తారు, చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు మనం ఎలా చెబుతున్నామంటే, దీనికి ఆధారం ఏమిటి అని అంటే మనకు చాందోగ్యంలోనే వస్తుంది. ఆమె గార్గి వస్తుంది అనమాట. ఆ గార్గి వేద విద్వాంసురాలు, గార్గి వస్తుంది, మైత్రేయి వస్తుంది. దానిలో దీనిలో బృహదారణ్యకంలో ఎట్లా అనమాట చేయొచ్చు. అయితే ఏంటంటే వాళ్ళు చేసుకోవడానికి తగినట్టుగా ఈ దాన్ని ఏమంటారు, వాతావరణ పరిస్థితులు, తగిన అనుకూల పరిస్థితులు వాళ్ళకు ఉండవు. స్త్రీలకి చాలా తక్కువ మందికి ఉంటాయి. అది అసలు విషయం. అనుకూలమైనటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. అందువలన అనుకూలమైన పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు పట్టుకోవచ్చు అట్లా అనమాట.
కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఆ గురువు దగ్గర తీసుకోవాలి. అట్లే ఏదైనా మంత్రం, గాయత్రి మంత్రం కానీ బాలామంత్రం కానీ ఇవన్నీ ఏవైనా సరే గురువు దగ్గర తీసుకొని, ఎందుకంటే గురువు ఏం చేస్తాడంటే నీవు మంత్రంలో ఎక్కడన్నా పొరపాటు చేసినా ఏమన్నా చేసినా గురువు సరి చేస్తుంటాడు. అది మంత్రంలో పొరపాటు ఏమైనా చేసావనుకో, నీకు తెలియదు ఉందనుకో, గురువు ఏం చేస్తాడంటే దాన్ని సరిదిద్దుతాడు. గురువు యొక్క శక్తి అది అనమాట. అందుకోసం గురువు దగ్గర తీసుకోవాలి. పురుషోత్తమ ఇక్కడ మాత్రం మనకు అక్కడ చెప్పుకోండి. ఇక్కడ మనకు 15వ అధ్యాయం ఇక్కడ తీసుకొచ్చి పెట్టి 20 తోటి ఆపుతాను. దీనిలో ఏవం స్వప్నేమయా దృష్టో రామో విష్ణు పరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్ర సీతయా సహ భార్యయా ఇక్కడ చెప్పేస్తున్నాడండి. రామో విష్ణు పరాక్రమ ఏవం స్వప్నే మయా దృష్ట, మయా నా చేత ఈ విధంగా స్వప్నములో చూడబడినటువంటిది ఏమిటంటే రామ విష్ణు పరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్ర, లక్ష్మణునితోటి సోదరుడైన లక్ష్మణునితోటి సహా సీతయా సహ భార్యయా సీతాదేవి భార్య వీళ్ళ ముగ్గురిని నేను చూశాను. రాముడు విష్ణువే అని వాల్మీకి సూచన చేస్తున్నాడు. ఇంకా విశేషము రాముడు విష్ణువే కాదయ్యా పరబ్రహ్మ స్వరూపం అని పైనే చెప్పాడు. పురుషోత్తమ ఈ సర్గం చూసారు. ఇక్కడ విశేషము వైష్ణవ మతంలో చాలా గొప్పదైనటువంటి, విశిష్టాద్వైతంలో చాలా గొప్పదైనటువంటి ఈ సర్గ. ఈ సర్గని పారాయణ చేసేటప్పుడు ఈ అర్థాలు మనం చెప్పుకున్నాయే అవన్నీ కూడా మనన చేసుకుంటూ ఒకసారి ఆ చదువుతున్నప్పుడు కూడా గాయత్రి మంత్రాన్ని స్మరించుకుంటూ కూడా మధ్యలో గాయత్రి మంత్రాన్ని కూడా స్మరించుకుంటూ ఈ చదవటం. ఇక్కడ మనకి రామచంద్రమూర్తి ఇక్కడ దాకా వస్తుంది కొన్ని శ్లోకాలు. ఆ తర్వాత రావణాసురుడు వాళ్ళు వస్తారు, అక్కడ లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ రామచంద్రమూర్తి వాళ్ళు వచ్చేదాకా కూడా గాయత్రి మంత్రాన్ని మనన చేసుకుంటూ చదవటం చాలా శుభకరమైనటువంటిది. అది 20వ శ్లోకంతో చెబుతూ నహి రామో మహాతేజ శక్యో జేతుం సురాసురైః రాక్షసైవాపి చ అన్యైవ స్వర్గ పాపజనైరివా పాపజనులు స్వర్గమును చేరుకోనని విధముగానే సురలు గాని అసురులు గాని రాక్షసులు గాని మహాపరాక్రమతుడు రాముని జయింపరు. ఎటం పాపాత్ములు స్వర్గంలోకి వెళ్ళలేరు కదండి. పాపాత్ములు ఎక్కడికి పోతారు? నరకంలోకే పోతారు వాళ్ళు. అట్లనే దేవతలు గాని రాక్షసులు గాని వీళ్ళందరూ గాని మహాపరాక్రమంతుడు రాముడిని అసలు జయించలేరండి. అసలు పాపజనులు ఏ విధంగా అయితే నరకానికి పోతారో ఆ విధంగానే వీళ్ళందరూ కూడా నరకానికి పోయేటువంటి వాళ్ళే కానీ రాముడిని జయించలేరు అని చెప్పేసి ఇక తర్వాత అశుభాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. శుభాలు అయిపోయింది, అశుభాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. రేపు మనం పూర్తి చేద్దాం. అంతవరకు శుభం భయాత్వం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ జ్యోతిర్మృతంగ. ఓం శాంతి. శుభం భయాతు.